నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. కుడ్ బి ఒక మేనేజర్ ఉండటం, మీ సినిమాల ప్రాసెస్లు అవి చూసుకోవడం. మీరు చాలా దెబ్బతిన్నారట కదా ఆ మేనేజర్. ఏం జరిగిందో చెప్పండి, మీరు ఏదో దాస్తున్నారు. పిక్చర్లు స్టార్ట్ అవుతున్నాయో తెలియదు, ఎవ్వరు టచ్లో లేరు, నా ఫోన్ అసలు మోగట్లేదు. ఒకసారి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్స్పోజ్ చేయటం లాంటివి కూడా మీరు చేశారు. అప్పట్లో మీ మీద ఆ రిమార్క్ కూడా ఉంది. వెన్ ఐఎమ్ లుకింగ్ గుడ్, నేను బాగుంటేనే కదా చేయాలి. ఇంత చిక్కుపోయాం మనం. అసలు ఎన్ని అడ్వకేట్స్ అయితే మీట్ అయ్యానో నేను. ఏం చేయాలి అని తల బాదుకుంటుంటే ఆయన ఒక్క సెంటెన్స్లో ఆ కేసు కొట్టిపడేశారు. ఈ నీలి కళ్ళ సుందరిని వెతుక్కుంటూ తెలుగు సినీ పరిశ్రమ కేరళ చేరుకుంది. తమిళనాడులో పుట్టిన ఈ తెలుగు అమ్మాయి 20 ఏళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఎంతో అద్భుతంగా ప్రయత్నించింది. అందులో సాకారం చెందింది కూడా. ఎన్నో విజయవంతమైన సినిమాలు. అయితే లైఫ్ వాజ్ నాట్ దట్ ఈజీ. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ వాటన్నిటినీ చాలా గట్టిగా గుండె నిబ్బరంతో ఎదుర్కొంది, తట్టుకొని నిలబడింది, ముందుకు సాగిపోయింది. 2000 సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమకి తాత్కాలికంగా బై బై చెప్పింది. కానీ 2014లో తిరిగి మళ్ళీ రీఎంట్రీ కొట్టింది. సో దిస్ బ్లూ ఐడ్ బ్యూటీ, I can call you that, no? This blue-eyed beauty Indraja is right now with me on my very special show Dialogue with Prema, only on iDream. Hi Indraja. Hi. Very glad to have you in my show. So am I. So మీరు ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు టపా చేస్తున్న రోజుల్లో న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే టెలివిజన్లో కానీ మీ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మిమ్మల్ని అందరూ ఇలాగే అడ్రస్ చేసేవాళ్ళ? బ్లూ ఐడ్ బ్యూటీ. బ్లూ కాదు, పిల్లి కళ్ళు. పిల్లి కళ్ళు. It is not actually blue, but then you have a greenish brown అన్నమాట. So it is not blue actually. నేను విన్నది ఏమిటంటే అసలు ఈ కళ్ళున్న అమ్మాయే కావాలి పర్టికులర్ రోల్ కనేసి ఫస్ట్ అసలు మిమ్మల్ని ఐడెంటిఫై చేసింది దాంతోనే అంట కదా. అసలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారంట. రైట్, కరెక్ట్. భరత్ గారు జంతర్ మంతర్ అనే ఫిల్మ్ నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట. అప్పుడు ఆ క్యారెక్టర్ అలాంటిది. క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. సో నాకు పేరు ఇలా ఇంద్రజ అని మారడం కూడా ఆ క్యారెక్టర్ నేము న్యూస్ పేపర్స్లో వాళ్ళు, మీడియా వాళ్ళు శ్రీకాంత్ ఇంద్రజ యాక్ట్ చేస్తున్నారు క్యారెక్టర్ నేమ్ తో రాసేశారు. ఓకే. సో మీ ఒరిజినల్ పేరు అది కాదు? నా రియల్ నేమ్ అది కాదు. ఏంటి మీ రియల్ నేమ్? రాజాతి. ఓకే. అంటే అది తమిళ్లో ముద్దుగా పిలుచుకునే పేరు. ఇక్కడ మనం ఎలాగ బుజ్జి, అమ్ములు అంటాం కదా, అలా తమిళ్ వాళ్ళు చాలా బుజ్జిగా పిలుచుకునే పేరు. అంటే మా పేరెంట్కి నేను 5 years తర్వాత పుట్టాను. సో వాళ్ళకి చాలా ముద్దు అనమాట. అంటే 5 years తర్వాత పాప పుట్టింది అని. సో అంత గారాభంగా వాళ్ళు నన్ను పెంచుకున్నారు. పిలిచిన పేరు అది రాజాతి అన్నది. ట్రూలీ అంటే మనకు పెద్దల పేరు పెడతారు కదా జనరల్గా. పాప నేను శుక్రవారం పుట్టాను కాబట్టి లక్ష్మి అని పెట్టారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ మా నాన్నమ్మ వాళ్ళ పేరు, కనకలక్ష్మి. బట్ పిలుచుకున్నది అండ్ స్కూల్లో నా పేరు అయితే మాత్రం రాజాతి. అదే శాశ్వతం అయిపోయింది, ముద్దుగా పిలిచిన పేరు. ఇక్కడికి వచ్చేసరికి మేము పేరు మార్చాలనో లేకపోతే ఏదో ఆస్ట్రాలజీ చూసుకునో అది చూసుకునో మార్చలేదు. జంతర్ మంతర్లో ఈ క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ కాబట్టి అది అలా క్యారీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఇంద్రజ అనే మీకు అన్ని చోట్ల మీ పేరు అలా రిజిస్టర్ అయిందా, లేకపోతే రాజాతి అనే ఉందా ఇప్పుడు మీ పాస్పోర్ట్స్లో? అంటే పాస్పోర్ట్ కాదు, ఒక పాన్ కార్డ్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటివి కొన్నిట్లో ఇంద్రజ పేరే ఉంది. పాస్పోర్ట్లో అయితే ఐ మీన్ లైక్ పాన్లో అయితే 2 పేర్లు ఉన్నాయి. నా రియల్ నేమ్ కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఓకే, ఇంట్రెస్టింగ్. అయితే ఇంద్రజ మీరు తెలుగు అమ్మాయి,
కానీ అసలు ఇక్కడ పుట్టలేదంట, ఇక్కడ పెరగలేదంట. Yes. మీ పేరెంట్స్ అందరూ మొత్తం తమిళనాడులో కొన్ని ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయారంట, అవునా? ఎస్. మరి మీకు తెలుగు ఎట్లా వచ్చు, ఎప్పుడు నేర్చుకున్నారు? తెలుగు నేను ఇక్కడ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే కరెక్ట్గా తెలుగు నేర్చుకున్నాను. ముందైతే కొంచెం తమిళ్ మిక్స్డ్ తెలుగు కొంచెం అటు ఇటుగా ఉండేది. వన్స్ ఫిల్మ్ స్టార్ట్ చేశాక ఓకే తెలుగు భాష అంటే ఓ ఇలాగే ఉంటుంది, ఇలాగే మాట్లాడాలన్న విధం నేర్చుకున్నాను. అయితే ఎక్కడ ఉండేవారు మీరు యాక్చువల్గా? మీ పేరెంట్స్ మీరు చెన్నైయా? ఓకే, పుట్టింది చెన్నైలో? పుట్టింది చెన్నై, పుట్టి పెరిగింది చదువుకున్నది అంతా చెన్నై. తర్వాత తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ అంతే. నాకు మూవీస్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడికి వెళ్ళిపోవడం అంతే. కానీ అసలు ఈ అమ్మాయి ఫలానా చోట ఉంది అని అసలు ఎట్లా ఐడెంటిఫై చేశారు? అప్పటికి మీకు ఏజ్ ఎంత? అంటే ఫస్ట్ మూవీ జంతర్ మంతర్. జంతర్ మంతర్లో మీరు యాక్ట్ చేసే టైంకి మీ ఐ వాజ్ ఓన్లీ 14.5 అంతే. నిజంగా చెప్పాలంటే నా బర్త్డే కూడా సమీపంలో ఉంది అంతే. సో నాట్ ఈవెన్ హ్యావ్ అటైన్ మై 15 years. సో అప్పటికి మూవీస్కి వచ్చేసాను నేను. సో చాలా చిన్న ఏజ్లో వచ్చేసాను. అంతేనా? కానీ నిజంగా చెప్పండి, 14 ఏళ్ల వయసులో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక ఆఫర్ వచ్చినప్పుడు మీకు కానీ మీ పేరెంట్స్ కానీ అసలు ఎవరికైనా అసలు మూవీ ఇండస్ట్రీ ఏంటి, ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళటం కరెక్టా కాదా, అసలు మీకు అసలు ఏమైనా ఉందా ఐడియా మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ? అంటే డెస్టినీ అంతేనండి. ఒక చోట మనం ఉండాలన్నది రాసి పెట్టుంటే అక్కడ మనం ఉంటాం అంతే. ఐ బిలీవ్ ఇన్ దట్. సో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని. భరతనాట్యం నేర్చుకున్నారు? శ్రీమతి తంగం అని ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను చిన్నప్పుడే. సో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ చేసే ట్రూప్స్లో వెళ్ళి చేసేదాన్ని నేను. సో ఆ పర్ఫార్మెన్స్ స్టిల్ చూసి అప్రోచ్ అయ్యారా? కాకపోతే ఒక మేకప్ మ్యాన్ అయితే మాత్రం నా బాగా గుర్తు, ఒక మేకప్ మ్యాన్, ఆయన ముందు వెనుక నేను ఎప్పుడు చూడలేదు. ఆయన వచ్చారు, అప్రోచ్ అయ్యారు, మా నాన్నగారితో మాట్లాడారు. స్టిల్స్ తీసుకోవాలండి ముందు, దేనికైనా అప్రోచ్ అవ్వడానికి స్టిల్స్ తీసుకోవాలి, ఒక ఫోటో షూట్ చేద్దాం అని చెప్పారు. మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయనకి నాలోని టాలెంట్ అది ఆయనకి ఎలాగైనా బయట తీసుకురావాలన్న ఆశ. బాగా డాన్స్ చేస్తాను, స్కూల్లో కాంపిటీషన్స్లో పాల్పంచుకుంటాం, అలా కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఓకే. సో డాడీకి ఏంటంటే సరే మనమేం చేయట్లేదు, ఎవరో వచ్చి అడుగుతున్నారు, సో వై డోంట్ వి జస్ట్ గివ్ అ ట్రై అని వి జస్ట్ డిడ్ ఇట్ అనమాట. ఫోటో షూట్ చేసినప్పుడు అయితే మాకు అసలు ఏం ఓ ఇది చేసేసాం ఇంకా అలా వచ్చేస్తాం ఇలా వచ్చేస్తాం అని ఏం ఐడియాస్ ఏమీ లేదు. ఆ ఫొటోస్ ఆయన తీసి ఒక 1 week or 10 daysలో నాకు భరత్ గారు ఆఫర్ వచ్చింది జంతర్ మంతర్. ఓకే. అంటే దే ఆర్ సర్చింగ్ ఫర్ ఇలాంటి కళ్ళు ఉన్న అమ్మాయి కావాలి అని సర్చ్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్కి. వచ్చింది అవకాశం, రావడం, ఇక్కడ హీరోయిన్ అవ్వడం. జంతర్ మంతర్ జరుగుతుండగా అంటే ఒక 10 to 15 days షూట్ స్కెడ్యూల్లోనే ఎస్వి కృష్ణారెడ్డి గారు సెట్కి వచ్చి నన్ను మీట్ అవ్వడం, ఇలా నా నెక్స్ట్ పిక్చర్లో నువ్వు చేస్తున్నావమ్మా అని చెప్పడం. ఒక ఐ స్టిల్ రిమెంబర్ ఒక డంజన్ లాంటి పెద్ద ఒక అంటే బూత్ బంగ్లా లాంటి ఒక కైండ్ ఆఫ్ ప్లేస్లో వి వర్ షూటింగ్, సికింద్రాబాద్ అనుకుంటా. అక్కడ వచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇన్ పర్సన్, హీ కేమ్ టు ద సెట్. అందరూ ఒక్కసారికి అలర్ట్ అయిపోయారు, సెట్ మొత్తం అలర్ట్ అనమాట. డైరెక్టర్ గారు వస్తున్నారని. శ్రీకాంత్ అయితే ఇంత పెద్ద డైరెక్టర్ తెలుసా ఆయన అది ఇది అనేసి. నాకు నిజంగా తెలీదు, నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్ద అవగాహన ఏం లేదు. నువ్వు చేస్తున్నావమ్మా మన పిక్చర్లో? ఓకే సార్ అన్నాను అంతే. సో కట్ చేస్తే నెక్స్ట్ ఎంలీలలో హీరోయిన్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అవడంతో ఐ బికమ్ తెలుగు హీరోయిన్. తెలుగు ఓవర్ నైట్ కదా. ట్రూలీ ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్.
సో ఎలా అనిపించింది ఇంద్రజ? నాకు తెలిసి జంతర్ మంతర్ కంటే ముందు నేను విన్నది మీరు హలో బ్రదర్ అనే ఒక సినిమాలో మీరు కాదు యాక్చువల్గా ఎమ్మెల్యేలా వర్క్ ఎమ్మెల్యేలా వర్క్ చేస్తున్నప్పుడు వచ్చిన అవకాశం అది. ఓకే ఓకే. అంటే ముగ్గురు బట్ రిలీజ్ అయింది హలో బ్రదర్స్ ఫస్ట్. ఓకే ఓకే, సంథింగ్ లైక్ దట్ అనుకుంటా. హలో బ్రదర్ రిలీజ్ తర్వాతే ఎమ్మెల్యేలా అనుకుంటా. ఓకే. కానీ నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే మూవీస్ కోసం అంటే ఫీచర్ ఫిల్మ్ ఒక సాంగ్ చేశానంటే అది ఫస్ట్ సాంగ్ హలో బ్రదర్స్ కోసమే. ఓకే. సో అప్పటికి నేను జంతర్ మంతర్ కానీ ఎమ్మెల్యేలలో కానీ సాంగ్ అయితే ఇంకా మొదలు పెట్టలేదు, సాంగ్ షూట్స్ అయితే. సో ఫస్ట్ సాంగ్ విచ్ ఐ పర్ఫార్మ్ ఫర్ అ ఫీచర్ ఫిల్మ్ ఇస్ హలో బ్రదర్స్. అదే అసలు ఆ ఆఫర్ ఎలా వచ్చింది, హలో బ్రదర్ ఆఫర్? అది తెలీదు. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎమ్మెల్యేలా. ఒకరోజు మా నాన్నగారు వచ్చి చెప్పారు, ఇలా ఒక సాంగ్ అంట నాగార్జున గారితో. నాగార్జున గారు ఇక్కడే కాదు, తమిళ్లో కూడా చాలా ఫేమస్ అనమాట. నాగార్జున గారు పక్కన, ఎస్ ఆయన పక్కన ఒక సాంగ్ చేయాలి. ఓకే. సి అది అంత ఆలోచించే అంత మెచ్యూరిటీ అంత ఏం లేదు. ఏదో షూట్ పిలిచారు, వెళ్ళాం, వర్క్ చేసాం, మళ్ళీ వచ్చాం, అంతే, అంతవరకే. బట్ డెస్టినీ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది. కానీ మీరు సినిమాలను ఎంచుకోవడంలో కూడా అంటే ఇది కథ బాగుందా, లేకపోతే ఇది నాకు ఈ రోల్ బాగుంటుందా, ఇలా చేయొచ్చా చేయకూడదా, ఇది పెద్ద బ్యానరా పెద్ద డైరెక్టరా, అసలు మీకు ఆ నాలెడ్జ్ కూడా లేదంట కదా. ఎనీ ఆఫర్ విచ్ ఇస్ కమింగ్ టు యువర్ వే మీరు అది యాక్సెప్ట్ చేశారంట? టు వన్ ఎక్స్టెంట్ అది కరెక్టే, కానీ నా క్యారెక్టర్ మాత్రం నేను వినేదాన్ని. ప్రతి ఫిల్ము డైరెక్టర్ ఎవరు, బ్యానర్ ఏంటి, పెద్ద హీరోనా కాదా, ఆ విషయాల మీద పెద్ద ఐడియాస్ లేవు. కానీ నేను చేయబోయే క్యారెక్టర్ ఏంటి, వాట్ ఇస్ మై రోల్ అన్నది విని ఆ తర్వాత ఇచ్చేసాను. కానీ మీరు అన్నట్టు అంత అంత ఆలోచించే నాలెడ్జ్ అయితే మాత్రం అప్పుడు లేదు నాకు. మీకు లేదు, మీ నాన్నగారికి కూడా తెలియదు? అసలు తెలియదు. మాకు అసలు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అస్సలు మాకు ఫిల్మ్స్ గురించి చూడడం తప్ప దాని గురించి ఏమీ తెలియదు. టోటలీ జీరో అన్నమాట. సో మా దాకా ఏంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించి మీరు చెయ్యాలి అని నా దగ్గరికి ఎవరైనా వస్తే ఆ క్యారెక్టర్ నాకు నచ్చితే ఒప్పుకోవడం, చేయడం, దట్స్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వీ డోంట్ థింక్ మచ్ అబౌట్ వీళ్ళతో చేయొచ్చా, వీళ్ళతో చేయకూడదా, చేస్తే మనకి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఈ డైరెక్టర్తో ఎందుకు, అవన్నీ నాకు అస్సలు నిజంగా చెప్పాలంటే నాకు థాట్ కాదు, ఐడియాలో ఎక్కడ కూడా లేదు. ఏమీ లేదు. సో ఇంద్రజ, మీరు చెప్పారు అసలు సినీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అసలు సినిమాలు అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో ఆఫర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా తీసుకోవటానికి కారణం కేవలం ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం అని ఒకటేనా, లేకపోతే ఏమన్నా కుటుంబ పరిస్థితులు కూడా అటువైపు దారి తీసాయా ఏంటి? అంటే వాజ్ ఇట్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్? అంటే లెట్స్ గివ్ అ ట్రై, వై నాట్ అన్న ఒక్క కాన్సెప్ట్ తప్ప. కుటుంబ పరిస్థితులు అంటే ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి, అవి లేకుండా ఉండదు. కానీ కేవలం ఒక ఫినాన్షియలీ ఏదో ఒకటి మనం చేయాలన్న దాని మీద అయితే మాత్రం కాదు, డెఫినెట్గా కాదు. వస్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్న ఆ ఒక విషయం అందరిలో ఉంటుంది కదా. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎందుకు సంపాదిస్తారు, ఒకరి సంపాదన మీద కూడా బతకొచ్చు, కానీ వస్తే ఇంకొక యాడెడ్ ప్లస్ అవుతుందన్న ఒక ఫీల్. సో ఆ విషయం అయితే మాత్రం కాదు. ఎంతోమంది అంటే కొన్ని వేల మంది సంవత్సరాల తరబడి ట్రై చేసినా దొరకని ఒక అవకాశం, స్వేర్ ఆన్ గాడ్ వితౌట్ ఎనీ ట్రై, అంటే ఒక్క చిన్న ఎఫర్ట్ కూడా పెట్టకుండా ఎఫర్ట్లెస్గా మాకు వచ్చి మా చేతుల్లో పడింది అన్నప్పుడు అది గొప్ప విషయం కదా. సో ఏదో నా డెస్టినీలో ఉంది, దేవుడు అక్కడ నేను ఉండాలని ఆ ఒక అవకాశం మనకి ఇస్తున్నారు. అయినప్పుడు అది సద్వినియోగం చేసుకోవడంలో తప్పే ఉంది. కరెక్ట్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్. ఎందుకంటే సినిమా గురించి ఏమీ తెలియదు, జీరో. అంటే సినిమా
ఎలా చేస్తారు అంటే ఒక మూవీ ఎలా మేక్ చేస్తారు, మూవీలో ఎలా పనిచేస్తారు, ఆ వెనుక ఉన్న విషయాలు అయితే తెలియదు. కానీ ఒక మూవీ అనేది ఎంత పెద్ద ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అంటే అందరూ చూసి అని చూసేటువంటి ఒక విషయం అన్నది అంటే మాత్రం అది అందరికీ తెలుసు. ఒక ఆడియన్గా మనం థియేటర్కి వెళ్ళి కూర్చుని మనం చూస్తున్నామంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే కదా, ఆ ఒక విషయం చాలా మనల్ని అట్రాక్ట్ చేసే కొద్దీ మనం వెళ్తాం కదా. సో అటువంటి ఒక అవకాశం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి ఇంద్రజ. మీ మదర్, ఫాదర్? అంటే నాన్న, అమ్మ, నేను పెద్దాన్ని, అంటే ఐఎమ్ ద ఎల్డర్స్ట్ అండ్ ఐ హ్యావ్ 2 యంగర్ సిస్టర్స్. ఇస్ దట్ వాట్ మై ఫ్యామిలీ ఇస్. ఓకే. సో మీ ఫాదర్ ఒక చోట, మీ మదర్ ఒక చోట ఉద్యోగాలు చేసేవారంట. మీరు మీ మదర్ దగ్గర ఉండేవాళ్ళు ముగ్గురు. ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసింది మరి? ముగ్గురు కాదు, అంటే మా అంటే నా లాస్ట్ సిస్టర్ పుట్టిన తర్వాతే కొంచెం ఇంకా అక్కడ ఇక్కడ అని అలా ఉండడం ఫ్యామిలీ కింద లేదు అసలు. మా మదరు కర్ణాటక మ్యూజిక్ టీచర్ అనమాట. సో షీ వర్క్డ్ ఇన్ ఆలపి యాజ్ అ మ్యూజిక్ టీచర్. సో నేను, నా తర్వాత మా చెల్లి భారతి, మేమిద్దరం పుట్టిన తర్వాత కూడా మేము అమ్మ దగ్గరే ఉండేవాళ్ళం. అమ్మ వాళ్ళు పనిచేస్తూనే ఉండేవారు. అంటే బిగ్ లీవ్స్ వస్తాయి కదా జూన్లో, మే జూన్. సో ఆ 2 months మమ్మీ ఇక్కడికి రావడం, లేకపోతే డాడీ అక్కడికి వెళ్ళడం. అంటే డాడీ చెన్నైలో పనిచేసేవాడు. సో మరి ఇంకా మా సెకండ్ సిస్టర్ పుట్టిన తర్వాత ఇంకా ఫ్యామిలీ కింద లేదు. సో ఏం చేద్దామని ఆలోచించినప్పుడు మమ్మీ అయితే పర్లేదులేండి, నేను ఎలాగో మ్యూజిక్ టీచర్, అక్కడికి వచ్చినా నేను క్లాసెస్ తీయగలను పిల్లలకి, షిఫ్ట్ అయిపోదాంలేండి అని డిసైడ్ చేసుకుని టోటల్గా చెన్నైకి వచ్చామన్నమాట. అంటే చెన్నైలో ఫుల్ బేస్. డాడీ ఎప్పుడు చెన్నైలోనే ఉండేవారు, సో ఆయన ఎప్పుడు అక్కడికి రాలేదు. సో మీ మదర్ క్లాసికల్ టీచర్, మరి మీరు ఎప్పుడన్నా నేర్చుకున్నారా మ్యూజిక్? నేర్చుకోలేదు. మేము నేర్చుకోలేదు, ఆవిడ కూర్చో నేర్చుకో అని చెప్పలేదు. ఏమో అనిపించలేదు. ఆవిడ క్లాసెస్ తీసేవారు, ఇంటికి పిల్లలు వచ్చేవారు, బయట కూడా ఒక చిన్న రూమ్ లాంటిది తీసుకుని క్లాసెస్ నేర్పేవారు పిల్లలకి. కానీ ఇప్పుడు వచ్చి కూర్చో నేర్చుకో అని మమ్మీ చెప్పలేదు. మాకంతా కూడా విని మేము నేర్చుకున్నవే కానీ మాకు అసలు ఎప్పుడు క్లాసెస్ కానీ కూర్చొని నేర్చుకోలేదు. బట్ అసలు అంటే ఇంట్లో టీచింగ్ జరుగుతున్నా కూడా, ఇంటికి వచ్చి పిల్లలు నేర్చుకుంటున్నా కూడా మీరు వెళ్ళి కాసేపు కూర్చొని నేర్చుకుందాం. చాలా మంది కుటుంబాల్లో అలాగే ఉంటాయి. అవునా? బికాస్ ఇట్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు ఎలాగో నేర్చుకుంటున్నారు, రోజు వింటూనే ఉన్నాం కదా. సో చెప్తూనే ఉంటారు సాపా అని వింటూనే ఉంటాం కదా. సో పెద్దగా అంటే వీఆర్ నాట్ అవే ఫ్రమ్ మ్యూజిక్. సో మళ్ళీ దాని లోపలికి వెళ్ళాలన్న థాట్ ప్రాసెస్ అయితే రాలేదు. మరి మీరు నేర్చుకున్నారా లేదా? పోనీ కనీసం అట్లా అయినా మ్యూజిక్ పాడతారా? పాటలు ఐడియా ఉంది అంతే. అందరిలాగే కొంచెం కుక్ చేస్తున్నప్పుడు, లేకపోతే బాత్రూమ్ కొంచెం బెటర్ బాత్రూమ్ సింగర్ అంట కదా మీరు. ఇంట్రెస్ట్ అంతే. ఇంట్రెస్ట్ కన్నా కూడా దట్ గివ్స్ మీ మోర్ జాయ్. ఓకే. ఒక నాకంటూ పెద్దగా హాబీస్ ఏం లేవు, ఒక బుక్ చదవడం తప్ప. సో పాటలు పాడుకోవడం, అలాగా వంట చేస్తున్నప్పుడు ఒంటరిగా ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి అని. ఓకే, గుడ్ గుడ్. సో మరి మీరు నటించిన సినిమాలో పాటలు ఏమైనా మీకు గుర్తున్నాయా లేవా? పాటలని గుర్తుంటాయి కానీ మరీ అంత ఫుల్గా సాంగ్స్ అని గుర్తులేవు. మొత్తం లేకపోయినా కనీసం ఒక 4 లైన్లు అట్లా పాటలు గుర్తున్నాయా మీరు నటించిన? ఏం పాటలు గుర్తున్నాయి? చాలా ఉన్నాయి. ఎంలీలా, ఆ తర్వాత అమ్మ దొంగ, సొగసు చూడతారమ్మా, ఆ తర్వాత పెద్దన్నయ్య, చాలా ఉన్నాయి. ఇంకా అంటే వదిలేసినవి కూడా చాలా ఉంటాయి. జగపతి బాబు గారి మూవీ ఒక చిన్న మాట, ఇలా. అంటే నాకు సారీ, మంచి పాటలు మర్చిపోతున్నాను, అంటే గుర్తులేదు. చాలా పాటలు గుర్తున్నాయి, ఎందుకంటే వీటిలన్నిటిలో చాలా మంచి సాంగ్స్ పడ్డాయి నాకు. అవును, మంచి మెలడీస్ చాలా కదా. ఒక పాట పాడండి. భలే ఏదో ఒక 4 లైన్లు. అసలు జస్ట్ మీరు క్లాసికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీకు పాటలు రావంటే అసలు ఒప్పుకో. లేదు, పాటలు రావని చెప్పట్లేదు, కానీ
All of వి a వాంట్ sudden. లిసన్ టు జీను ప్యాంటు చూసి చిన్నమ్మ. అయ్యో. దట్ ఈస్ అది అసలు ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్, అసలు బ్లాక్ బస్టర్ సాంగ్. I know. ఐ నో, బట్ ఐఎమ్ షూర్ యూ రిమెంబర్. I remember, but not so అంత ఫుల్ ఫ్లెష్డ్గా లిరిక్స్ హమ్ చేయడానికి అయితే ఓకే కానీ లెట్ us ట్రై. అయ్యో ఒక 4 లైన్లు లేటర్ లేటర్. ఐఎమ్ నాట్ రెడీ. ఇప్పుడు నౌ యూర్ నాట్ రెడీ, మేబీ ఆఫ్టర్ 1 hour విల్ డూ. అయితే ఆ మేకప్ మ్యాన్ ఫస్ట్ మీ ఇంటికి వచ్చేసి నీ ఫోటోలు కొంచెం ఫోటో స్టూడియోలో తీసి పంపియమ్మా అని అన్నప్పుడు మీరు క్యాజువల్గా తీసి పంపించారు. 10 రోజుల్లో మీకు అవకాశం వచ్చింది. మీరు అన్నపూర్ణ స్టూడియోలో ఇట్లా అడుగు పెట్టారు జంతర్ మంతర్ షూట్ కోసం. ఆ ఫస్ట్ డే మీకు గుర్తుందా? మీరు రిమెంబర్? మీరు ఇప్పుడు చెప్పడం మాత్రం బాగుంది, ఇంత బ్యూటిఫుల్గా జరగలేదు. ఓకే, చాలా క్యాజువల్ నార్మల్గా ఉందండి, ఏం పెద్దగా మీరు ఇప్పుడు చెప్పినంత అంత ఇదిగా కూడా లేదు. అంటే ఇప్పుడు నేను జస్ట్ మీకు రీల్ వెనక తిప్పాను అంతే. I know. మీకు గుర్తుండొచ్చు కదా ఫస్ట్ డే యూ స్టెప్డ్ ఇంటూ. అంటే నాకు ఐ థింక్ అన్నపూర్ణ స్టూడియోస్ మనం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఎంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు వర్క్ చేశారు, అస్సలు ఇది ఎటువంటి ప్లేస్ అన్న ఆ వివరాలు ఏవి నాకు తెలీదు. అంటే దేని గురించి అవగాహన లేదు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ మూవీ అన్న ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. అదర్ దెన్ దట్ గొప్ప వాళ్ళందరూ ప్రెసెన్స్ అయ్యారు, చాలా గొప్ప స్టూడియోలో మనం అడుగుపెట్టాం, ఒక పెద్ద ఒక ప్రారంభానికి మనం పునాది చుట్టాం. అంత అటువంటి ఒక పెద్ద ఇమాజినేషన్స్ ఏమీ లేవు. టుడే మై వర్క్ ఇస్ దిస్, అది నేను చాలా చక్కగా ఫినిష్ చేసుకోవాలి. డైరెక్టర్ ఆయన ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తే అది మనం కంప్లీట్ చేయగలగాలి, ఒక సాటిస్ఫాక్షన్గా మన వర్క్ ఉండాలి, అంతవరకే నాకు. అంతకన్నా ఎక్కువ అసలు ఏమీ ఆలోచనలో లేవు. బేసిక్గా క్లాసికల్ డాన్సర్ కాబట్టి మీకు ఆబ్వియస్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్, ముఖ కవళికలు అవన్నీ మీకు న్యాచురల్గా వచ్చేస్తాయి బికాజ్ యూఆర్ అ డాన్సర్. బట్ కెమెరా ఫేస్ చేయటం, మీకు రాని ఒక తెలుగు భాషలో డైలాగులు చెప్పటం, కరెక్ట్. సో అవి హౌ వాజ్ ఇట్ ఛాలెంజింగ్? అదే ఎక్స్ప్రెషన్స్ వైజ్ అయితే నాకేం అంత పెద్ద డిఫికల్ట్ అనిపించలేదు, కానీ భాష, ఎందుకంటే మేము ఇంట్లో మాట్లాడుకున్న తెలుగే కాదన్న విషయం నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఓ ఇదా తెలుగు, అయితే మనం ఏం మాట్లాడాము ఇన్ని రోజులు అంత అదైతే మాత్రం నిజం. కానీ ఎలాగో డబ్బింగ్ ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, అంటే ఒత్తులన్నీ పలకపోతే అంత పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కరెక్ట్గా డైలాగ్ డెలివరీ ఆ ఎక్స్ప్రెషన్స్తో కరెక్ట్గా మ్యాచ్ అయితే సరిపోతుంది. సో దట్ వాస్ వన్ థింగ్. అండ్ దెన్ ఫేసింగ్ ద కెమెరా, ఎక్కడ చూడాలి, హెడ్ ఎప్పుడు ఇలా మాట్లాడడం అలవాటు నాకు. ఇప్పుడు కూడా టిల్ టుడే కెమెరామెన్ ఫస్ట్ నాకు చెప్పే అడ్వైస్ టిల్ డౌన్ అంటారు. సో ఈ హెడ్ నాకు ఇప్పుడు క్యాజువల్గా ఇలా మాట్లాడతాం కదా, సో కెమెరాలో ఏమవుతుందంటే ఇలాగ వెళ్ళిపోయి నాస్ట్రల్ గ్యాప్స్ కనిపిస్తూ, సో కెమెరాలో వేరేలా ఉంటుంది. మనం ఫేసింగ్ ద కెమెరా ఇస్ సంథింగ్ ఒక డిఫరెంట్ ఆర్ట్. అది చాలా తక్కువ మందికి వస్తుంది. సో అవన్నీ నేర్చుకున్నాను. లైటింగ్స్కి షాడో పడితే ఎలాగ ముందు వెనక అడ్జస్ట్ అవ్వడం, అలాంటి కొన్ని న్యూయాన్సెస్ నేర్చుకున్నాను. ఎస్వి కృష్ణారెడ్డి గారితో పనిచేసిన ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండదు? అంటే ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా గుర్తున్నాయా మీకు? ఏమైనా మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్? నాకు గుర్తున్నవంతా ఏంటంటే హీఈస్ లైక్ మాస్టర్ టు మీ. ఎంత మనం ఈరోజు మాట్లాడుకున్నా, జస్ట్ బికాస్ ఆఫ్ ఎమ్మెల్యేలా ఐమ్ హియర్ టుడే. సో ఆయన పట్ల నాకున్న కృతజ్ఞత భావం ఎప్పుడు తగ్గలేదు, ఒక్క క్షణం కూడా తగ్గలేదు. అంటే గాడ్ హ్యాస్ used him as a tool to bring me into this industry. That is what I feel always. సో ఆ టూల్గా ఆయన ఉండడం, ఆయన పిక్చర్లో కొత్త అమ్మాయి, అసలు ఏమీ జీరో అని అనుకోండి, అలాంటి అమ్మాయిని పెట్టుకోవడం,
అదంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం, దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీలా నా జర్నీ అంత స్మూత్గా అంత సక్సెస్ఫుల్గా ఓవర్ నైట్ స్టార్ మీరు అన్నట్టు అలా అయిపోయింది. సో ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ ఒక థ్యాంక్ఫుల్నెస్ ఎప్పుడూ ఉంది ఆయన మీద. ఒక హీ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్, ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఆల్వేస్. ఎప్పుడైనా ఆయనకి ఎదురుపడ్డ ఈ విషయం చెప్పారా? ఎప్పుడన్నా అవకాశం దొరికిందా మీకు? లేదు, ఇప్పుడు చెప్తున్నా. పోనీ ఆ సినిమా హిట్ అయిన మాట్లాడడం టైంలో నాకు భయం ఆయనతో. ఎందుకు? అంటే ఆయనతోనే కాదు, ఎవరితోనైనా. బికాస్ ఐ వాజ్ ఓన్లీ 15 years ఓల్డ్ గర్ల్. మీరు ఆలోచించండి, మీ అమ్మాయి ఉంటుంది, 10th standard చదువుకుంటుంది అనుకోండి, పెద్దలతో వెళ్ళి మాట్లాడేస్తుంది అలా. దో ఐఎమ్ అ హీరోయిన్, ఐఎమ్ వర్కింగ్ విత్ పెద్దలు పూజ్యులు కృష్ణ గారు, అండ్ వర్కింగ్ విత్ ఆల్ బిగ్ స్టార్స్ లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ బాలయ్య బాబు గారు, జగపతి బాబు గారు, అందరితో నేను వర్క్ చేసిన. ఐ నో వాట్ ఐ యామ్. ఐ వాజ్ ఓన్లీ, ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ కృష్ణ గారు అయితే వెన్ ఐ వాజ్ ఓన్లీ 16 years ఓల్డ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ కృష్ణ గారు. సార్ ఎక్కడ, నేను ఎక్కడ. ఆయన నన్ను హీరోయిన్గా పక్కన యాక్సెప్ట్ చేయడం ఆయన గొప్ప, అది వేరే విషయం. బట్ నాకేంటంటే ఒక 10th standard చదివే అమ్మాయి, ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి ఏం మనస్తత్వం ఉంటుందో ఆ మనస్తత్వంలోనే నేనున్నాను. పీపుల్ మే లుక్ ఇన్ టు మీ లైక్ షీస్ అ హీరోయిన్, అది ఇది ఆ హీరోయిన్కున్న రేంజ్లో వాళ్ళు ఆలోచించవచ్చు. ఒక బాగా అడల్ట్ మ్యాచ్యూర్డ్ పర్సన్గా వాళ్ళు నన్ను ఆలోచించవచ్చు. కానీ నాకు తెలుసు వాట్ ఐ యామ్. నాకు ఇంకా మెచ్యూరిటీ లెవెల్సే రాలేదు. అంటే మైండ్ వైజ్ నేను ఎవరిని చూసినా నాకు భయమే. ఇంకా ఎవరిని చూసినా మాట్లాడాలా వద్దా ఈ కాన్ఫ్లిక్ట్ నాలో పెద్ద, ఇట్ టుక్ హాఫ్ ఆఫ్ మై టైం అన్నమాట. ఏం మాట్లాడాలి, నీట్గా మాట్లాడడం రాదు, అంటే భాష ముందు ప్రాబ్లం. సెకండ్, మనం మాట్లాడి ఏమైనా తప్పు అయిపోతుందో అన్న భయం. మాట్లాడకపోయినా ప్రాబ్లమే. మళ్ళీ పొగరు, అమ్మాయి చూసావా చాలా పొగరు, అలా కూర్చుంది అని అంటారు. నాకు ఏం చెయ్యాలో అర్థం అయ్యేది కాదు. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా యాక్ట్ చేయడం కూడా నాకు పెద్ద కష్టం అనిపించలేదు. డీలింగ్ విత్ పీపుల్, ఎగ్జాక్ట్లీ. బిహైండ్ కెమెరాలో అలాగే కొంతమంది వచ్చి చెప్పేవాళ్ళు, వాళ్ళ పాప అంటే వాళ్ళ కూతురు కానీ కొడుకుని కానీ తీసుకొచ్చి, మేడం మా అమ్మాయి అండి, మా అబ్బాయి, ఓ హాయ్ హలో అని, 9th standard చదువుతుంది, వాడేమో ఇప్పుడు 10th standardకి వచ్చాడు. నేను అలా చూసేదాన్ని. అంకుల్ నేను కూడా అదే అంకుల్, మీరు నన్ను మేడం అని పిలుస్తున్నారు. ఓకే, చదువుకున్నంటే నేను కూడా ఆ క్లాస్లోనే ఉండేదాన్ని. మేబీ అరౌండ్ ఒక 1 or 2, మేబీ నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఆ రేంజ్లో ఉండేదాన్ని. ఏం అర్థమయ్యేది కాదు నాకు ఎలా బిహేవ్ చేయాలని. పీపుల్ ఆర్ లుకింగ్ మీ యాజ్ అ మెచ్యూర్డ్ పర్సన్, నేనేమో ఇంకా మెచ్యూరిటీకి రాలేదు. సో మీకు ఇవన్నీ తెలుసు అప్పట్లో? ఓ నాకైతే చాలా 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 కష్టంగా ఉండేది. అండ్ దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం, నాలో నేను ష్రింక్ అయిపోవడం, కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేయడం, కొంచెం ప్రైవేట్గా ఉండడం. నాట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ టాకింగ్ టు అదర్స్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మింగిల్ విత్ అదర్స్. ఐఎమ్ నాట్ ష్యూర్ నేనేం మాట్లాడాలి, ఎలా ఆ టాపిక్ని తీసుకువెళ్ళాలి, అవేమీ తెలిసేది కాదు. అయితే ఈ రకంగా సెట్స్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉండేవారు? జస్ట్ ముభావంగా ఒక పక్కన కూర్చోవడం, మీ షాట్ వచ్చినప్పుడు వెళ్ళిపోయి చేసేయడం, మరీ అంత కూడా కాదు. లేదు మరీ అంత కామ్ క్వైట్ కంపోజ్డ్ కూడా కాదు. మాట్లాడతాను, బాగానే మాట్లాడతాను. కానీ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ, అంటే ఇప్పుడు ఒక రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ట్రూలీ వండర్ఫుల్ పర్సన్ టు డీల్ విత్. అంటే నా వరకు, అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఐఎమ్ సేయింగ్. చిన్న పిల్ల మనస్తత్వంతో కూడా ఆయన మాట్లాడగలరు. అంటే ఎవరితోనైనా ఈజీగా డీల్ చేయగలరు.
నేను ఆయనతో వర్క్ చేసినప్పుడల్లా నవ్వుతూ హ్యాపీగా సెట్లో మాట్లాడుతూ అలాగే ఉండేదాన్ని. ఓకే. కానీ మనం ఇప్పుడు మీరు అడిగారు కదా ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇంకా ఒక్కొక్కరిని తీసుకున్నారనుకోండి, వాళ్ళంతా వేరే, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ వేరేలా ఉంటుంది కదా. సో వాళ్ళు మాట్లాడకపోతే నేను మాట్లాడను. ఆయన ఎదుట మనిషి మాట్లాడితేనే, అది మగాళ్ళైనా సరే ఆడాళ్ళైనా సరే, వాళ్ళు మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతాను. సో మనకు కొంచెం కంఫర్ట్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటుందా, కనెక్ట్ అవుతుందా, ఓకే రాపం వస్తుందా, అవన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడతారు అంతే. సో అప్పట్లో గ్యారంటీ మళ్ళీ అనుకునే ఉంటారు అయితే పొగరు ఇంద్రజాకి చాలా మంది చాలా మంది నా బాధ ఏంటో నాకు తెలుసు. ఎవరితో వెళ్ళి చెప్పుకోను. చెప్పుకున్నారు అదే ఇప్పుడు ఎవరైతే మీ గురించి అలా అనుకున్నారో వాళ్ళందరూ అయ్యో పాపం అనుకుంటారు. నాకు తెలుసు, నేను లోపలే ఎంత దడ షేక్ అయిపోయి. ఓకే. మరి అలీతో ఎలా ఉండేది మీ వర్క్ ఎక్స్పీరియన్స్? అలీ ఎట్లాగో ఆయన ఫస్ట్ మూవీ అనుకుంటా యాజ్ అనేది యాజ్ అ హీరో లాంచ్ చేసింది యమలీలా లాంచ్ చేసింది. సరే, ఆయన జోవియల్గా ఉంటారండి, ఆయన అందరితో అలాగే ఉంటారు కదా, జోవియల్గా, ఆయన సరదాగా. బట్ మీతో పాటు స్టార్ట్ అయిన కొంతమంది కెరియర్స్ ఉన్నాయి, లైక్ ఆమని అంటే 1-2 months ముందు అనుకుంటా వచ్చింది. సౌందర్య, ఆమ్ని, ఈవెన్ వీళ్ళు రంభ, వీళ్ళందరూ 2-3 months తేడా. మంత్స్ కాదండి, ఇయర్స్. 2-3 years మేబీ అరౌండ్ ఒక 90-91లో వాళ్ళు వచ్చి ఉంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 94. ఓకే, 94 మీ సినిమా రిలీజ్ అయింది, బట్ 94లోనే స్టార్ట్ అయింది. ఓకే, నేను 94కు ముందు చేయలేదు. 94 ఫెబ్లో పూజ అనుకుంటా, ఎమ్లీలా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫెబ్లో పూజ, ఏప్రిల్ ఎండ్, మే ఫస్ట్ వీక్ ఏదో రిలీజ్. ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ ద డేట్స్, బట్ దెన్ 94. బట్ 2-3 years డిఫరెన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అందరినీ ఒక లీగ్ లో పెడతారు జనరల్ గా. అంటే మీరు రంభ, ఆమని అందరూ యూర్ ఆల్ ఇన్ వన్ లీగ్ అని కౌంట్ చేస్తుంటారు. మీరు వాళ్ళతో నటించారు కూడా, ఇఫ్ ఐ రిమెంబర్. ఐ థింక్ కొన్ని డాన్స్ నంబర్స్, లేకపోతే కొన్ని నో సౌందర్య, ఆమ్నితో నేను చాలా పిక్చర్స్ వర్క్ చేశాను. నియర్లీ అబౌట్ 3-4 films దగ్గర వర్క్ చేశాను. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ దెమ్? అప్పుడు కూడా ఇలాగే అనుకునేవాళ్ళు, అమ్మో వీళ్ళిద్దరు, వీళ్ళు నాకంటే సీనియర్స్. అవును, డెఫినెట్గా. ఈవెన్ 2-3 సీనియర్ అయినా మీరు? కాదు, నో యు ఆర్ రాంగ్ ఇన్ దట్ వే. నాట్ ఓన్లీ సీనియర్స్ యాజ్ అన్ యాక్ట్రెస్, నాకన్నా పెద్దవాళ్ళు. ఓహో, ఏజ్లో కూడా. ఎందుకంటే సౌందర్య గారు ఐ థింక్ ఇంటర్ ఫినిష్ చేసి కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏదో వచ్చారని ఆవిడ ఇంటర్వ్యూలో విన్నాను, నాకు కూడా ఖచ్చితంగా తెలియదు. అండ్ ఆమ్ని గారు కూడా సేమ్, సౌందర్య గారు ఆమ్ని గారు ఒకే ఏజ్ గ్రూప్ అనుకుంటా, నాకైతే క్లియర్గా ఐడియా లేదు. కానీ నాకన్నా ఒక్క 3-4 years అయిన పెద్దవాళ్ళు అన్నదిలో మాత్రం డౌట్ లేదు. సో నాకు తెలుసు అది మరీ అంత పెద్ద ఏజ్ డిఫరెన్స్ కూడా కాదనుకోండి, కానీ నా భయం నాది. సో ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెసెస్, వాళ్ళు దే ప్రూవ్ దెమ్ సెల్ఫ్. అంతకుముందే సౌందర్య ఆవిడ పిక్చర్స్ ఏవో ఆవిడకి ఉన్నాయి. ఆమ్ని అయితే తను మిస్టర్ పెళ్ళ అవి ఇవి చేసి షీఈస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకుంది. ఐఎమ్ అ న్యూ కమర్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు ముగ్గురిని కలిపి నించోపెట్టి సౌందర్య, ఆమ్ని, ఇంద్రజ ముగ్గురు హీరోయిన్స్ అన్నంత మాత్రాన నేను ఏదో పెద్దగా పొంగిపోయి నేను హీరోయినే అంత ఫీలింగ్ అంత ఏం లేదు. ఐ నో వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళున్న లెవెల్ ఏంటి. మనం ఇప్పుడిప్పుడే న్యూ కమర్, మనం ఇంకా ప్రూవ్ చేయాల్సింది, సాధించాల్సింది చాలా ఉన్నాయన్న విషయంలో మాత్రం మంచి క్లారిటీ ఉంది. సో ఐ నెవర్ ట్రీట్ దెమ్ ఈక్వలీ విత్ మీ, ఐ కెన్ నాట్ ట్రీట్ దెమ్ ఈక్వలీ విత్ మీ, ఎందుకంటే దే హ్యావ్ ప్రూవ్ దెమ్ సెల్వ్స్. సౌందర్యతోని మీరు చాలా సినిమాలో నటించారని చెప్తున్నారు. ఆవిడతో ఏదో ఎంతో కొంత సెట్స్లో అయినా కనీసం కొంచెం బాండింగ్ ఉండొచ్చు. అంటే వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వాజ్ షీ?
యాజ్ అఫ్ ఐఎమ్ కన్సర్న్, ఎందుకంటే నేను నా దాకా ఎలా ఉన్నారని నేను అనుకుంటే మాత్రం నాట్ అ వెరీ టాకటివ్ పర్సన్, బట్ షీస్ అ ఫ్రెండ్లీ పర్సన్, ఓకే. అంతే. నా వరకైతే నా ఒక అవగాహన ఆవిడ పట్ల అయితే ఇదే. జస్ట్ నాట్ అ వెరీ చాటర్ బాక్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ అయితే మాత్రం కాదు. అండ్ అందుకని వెరీ మూడీ, వెరీ సోబర్, వెరీ ప్రైవేట్ పర్సన్ అన్న అలా కూడా నేను ఎప్పుడు చూడలేదు. అవసరం అయినంత వరకు మాట్లాడితే మాట్లాడడం, అందరితో లైక్ ఫ్రెండ్లీగా ఉండడం, అంతే. సౌందర్య చనిపోయి దాదాపు ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. అప్పటికి మీరు ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు అప్పుడు లేరు, నాకు తెలిసి. సో వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్? అంటే ఐఎమ్ షూర్ యూ విల్ బి షాక్డ్, బట్ టెరబ్లీ. బట్ సౌందర్యతో మీరు పంచుకున్న ఆ స్మాల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకొని అప్పట్లో హౌ వాజ్ యువర్ రియాక్షన్? ఐ కుడెంట్ బిలీవ్ దట్. ఆ న్యూస్ కరెక్టా కాదా, ఇది నిజంగా జరిగిందా అంటే, ఎవరైనా ఊరికే సాడిజంతో ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారా? కానీ అప్పట్లో ఇంత వాట్సాప్ ఇటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ ఏం పెద్దగా లేదు. అంతా మనం ఛానల్స్లో చూడడమే. అసలు ఐ కుడెంట్ బిలీవ్ దట్ ఇట్ హ్యాపెండ్. ఇట్ టుక్ long time for me to realize that yes, it is true, she is no more. Though we were not in constant touch, పెద్ద ఫ్రెండ్స్ అని చెప్పుకునే అంత లెవెల్కి లేకపోయినా, ఎస్ వీ డూ హ్యాడ్ క్వైట్ గుడ్ మూమెంట్స్ షేర్ చేసుకోవడానికి. నాగార్జున గారితో అప్పుడు ఆవిడ ఏదో ఒక ఫిల్మ్ చేస్తుంది, నాట్ హలో బ్రదర్స్, తర్వాత రామయ్య ఏదో రాలో వస్తుంది, సారీ ఐ డోంట్ రిమెంబర్. ఆ పిక్చర్లో ఆవిడ చేసిన సీన్స్ గురించి అంతా నాతో మాట్లాడుతుంది. కొన్ని డ్రెస్సెస్ వాటిలో కొన్ని సలహాలు అవి ఇస్తుంటుంది. అలాగే నేను అడిగేదాన్ని మేకప్లో కొన్ని విషయాలు అడగాలంటే అడిగేదాన్ని. సో ఇట్స్ అ వెరీ జనరల్ కామన్ టాపిక్సే, పెద్ద ఫ్రెండ్లీగా ఇండీడ్గా ఇంటిమెస్ అట్లాగంతా ఏం లేదు. అయినా కానీ అది ఎందుకో అంటే నేనే కాదు, ఎవరికి ఇంతవరకు కూడా డైజెస్ట్ అవ్వట్లేదు. ఏంటి వై ద హెల్, అట్ హారబుల్ ఒక డెత్ కదా, అలా ఎవరికి జరగకూడదు. అయితే మీరు స్టార్స్ ఎవరితోనూ చేయలేదు ఎక్సెప్ట్ బాలకృష్ణతో తప్ప. బాలకృష్ణ అండ్ కృష్ణ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు. బట్ మిగతా ఎనీబడి మీరు చిరంజీవి గారితో చేయలేదు, నాగార్జున, వెంకటేష్, అంటే అప్పట్లో ఉన్న ఆ స్టార్స్ ఎవరితోనూ మీరు యాక్ట్ చేయలేదు. ఏంటి కారణం ఏంటి? I value each and every actor as a big star. సో ఐ డోంట్ అగ్రీ విత్ యూ దట్. అంతేనా? స్టార్స్తో మీరు చేయలేదని నేను అగ్రీ చేయలేను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, ఆ లీగ్ సుమన్ గారు 100% వాళ్ళు స్టార్సే. నేను అనేది ద కమర్షియల్ ప్లాట్ఫామ్లో ఉండే స్టార్స్ ఎవరైతే ఉంటారో అంటే ఏం లేదు. ఒక చిరు గారితో మాత్రమే నేను చేయలేదు. అంటే వెంకటేష్ బాబు గారితో ఒక స్పెషల్ అపియరెన్స్ అయితే చేశాను, చిన్నబ్బాయి ఆ పిక్చర్లో అయితే, కె విశ్వనాథ్ గారిది. నాగార్జున గారితో ఎస్ అగైన్ ఒక స్పెషల్ అపియరెన్స్ కిందే. మనకు హలో బ్రదర్స్లో కానీ, ఆ తర్వాత వజ్రం అనే ఫిల్మ్లో ఒక సాంగ్ సీక్వెన్స్ వర్క్ చేశాను. కాకపోతే చిరు గారితో ఎస్ అది అలా కుదరలేదు. ఎందుకు ఏమో తెలియదు నాకు, అయితే నాకు ఐడియా లేదు. బట్ ఐ వాల్యూ, ఐ రెస్పెక్ట్ అండ్ I cherish every moment I spent and I worked with all my co-stars, irrespective of their stardom. మీరు మీడియా వాళ్ళైతే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 అని పెడతారు. నాకు అవన్నీ ఏం తెలియదండి. I respect all of them and I have great respect for them even today. Amazing. ఓకే ఇంద్రజ, జనరల్గా ఒక సినిమాలో యాక్ట్ చేయాలి, లేకపోతే ఫలానా డైరెక్టర్తో యాక్ట్ చేయాలి, ఫలానా బ్యానర్లో యాక్ట్ చేయాలి అని
అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు జరగలేదా? కనీసం మేనేజర్లను పెట్టుకోవడం, పిఆర్ఓలను పెట్టుకోవడం, వాళ్ళతో పిచ్చింగ్ ఫర్ న్యూ డైరెక్టర్స్ న్యూ కాన్సెప్ట్స్ అట్లా ఎప్పుడు? ఎందుకలా? ఏమో తెలీదు. అలా వచ్చిన పిక్చర్స్ చేయడం, వెళ్ళిపోవడం అంతే. అంతకన్నా ఎక్కువగా దాని గురించి ఆలోచించే అంత మెచ్యూరిటీ లేదు. బట్ ఐఎమ్ ష్యూర్ మీకు కూడా దే కుడ్ బి ఒక మేనేజర్ ఉండటం, మీ సినిమాల ప్రాసెస్లు అవి చూసుకోవడం. మీరు చాలా దెబ్బతిన్నారట కదా ఆ మేనేజర్? చిచి అదంతా ఏం లేదండి. లేదా? అంటే ఆయన ఫోన్ వస్తే మాట్లాడతారు, కాల్స్ మాట్లాడి ఆ మాట నాకు పాస్ చేస్తారు. అలాంటి ఒక మేనేజర్ ఉంటారు. ఏం జరిగిందో చెప్పండి, మీరు ఏదో దాస్తున్నారు. దాచడం లేదండి. వెళ్ళి మనం ఒకరిని అప్రోచ్ అవ్వడం కానీ, ఇలా పలానా ఆర్టిస్ట్ ఉన్నారు ఈ క్యారెక్టర్కి సార్ మీరు చూడండి సార్, అది సార్ ఇది సార్ అని మన గురించి పిఆర్ చేయడానికే మనం మేనేజర్ పెట్టుకోవడం. ఆ విషయం వాళ్ళకి అర్థం కాకపోతే మనం చెప్పలేం కదా, మనం చెప్పినా వేస్ట్. ఒకరు తను ఏం చేస్తున్నాం అన్న విషయంలో చాలా క్లారిటీగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? దెర్ ఆర్ ఓన్లీ 2 ways. ఎయిదర్ వాళ్ళతోనే అలా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళని తీసేయడం అంతే. ఇంకా వాళ్ళకి వెళ్ళిపోయి మనం అడ్వైస్ చెప్పడం, మీరు ఇలా కాదు ఇలా ఉండండి, వెళ్ళి మీరు మాట్లాడండి, ఒక 10 మందిని కాంటాక్ట్ చేయండి, చెప్పండి అని. అది మనం ఎలా చెప్తాం? బట్ మీరు అది చెప్పడానికే కదా తన్ని మీరు ఎంప్లాయ్ చేసింది. అది చెప్పడానికి కాదు. ఆయనంతటా ఆయన ఏదైనా ఒక ఆఫీస్ పట్టుకొస్తే మనం వర్క్ చేయొచ్చు. క్వశ్చన్ అయితే అడగచ్చు, మీరెందుకు మీ వర్క్ మీరు ఎందుకు కరెక్ట్గా చేయట్లేదని క్వశ్చన్ అయితే అడగలం. కానీ హౌ కెన్ వీ ఫోర్స్ ఎనీవన్ టు గో అండ్ డూ ఇట్ దిస్ ఫర్ మీ? అది ఎలా అడుగుతాం? కానీ దానివల్ల కూడా మీకు నష్టం కూడా జరిగింది కదా. అంటే సినిమాలు రావటం పక్కన పెట్టండి, మధ్యలో చాలా సినిమాల్లో మీరు డాన్సర్గా వెళ్ళాలి, ఐటమ్ సాంగ్స్ చేయాలి. లేదు, ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అ హీరోయిన్స్ లైఫ్ అండి. ఊరికే ఐటమ్ సాంగ్స్ అని చెప్పలేము, అది ఒక స్పెషల్ అపియరెన్స్. బట్ అది కంటిన్యూ అయింది కదా, కంటిన్యూస్గా ఒక 3-4 ఫిల్మ్స్ అయినప్పుడు నేను స్టాప్ చేశాను. ఇంకా చాలా బలంగా చెప్పి స్టాప్ చేశాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అగైన్. మీరు మళ్ళీ ఇలాంటి ఆఫర్ అయితే తీసుకొస్తే నేను చేయను అన్నది విషయం గట్టిగా చెప్పాను ఆయనకి. కానీ అది పెద్ద మైనస్గా ఏం మారలేదు. ఇట్ ఈస్ ఓకే, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అదే. ఏంటంటే స్పెసిఫిక్ రీజన్ ఉందా? డెఫినెట్గా ఐఎమ్ అ హీరోయిన్. ఐ కమ్ హియర్ టు వర్క్ యాజ్ అ హీరోయిన్, నాట్ యాజ్ అ డాన్సర్. బట్ చాలా మంది టాప్లో ఉన్న హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు కదా, దట్స్ నథింగ్ ఆబ్జెక్షన్. అదే ఎక్కడో ఒక పిక్చర్లో 2 పిక్చర్లో అయితే ఓకే, మళ్ళీ అదే కంటిన్యూ అయిపోతే ఇది మర్చిపోయి దానికి వెళ్ళిపోతారు కదా. సో ఐ డోంట్ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్. అయితే ఒక సినిమాకి మీకు చెప్ప పెట్టకుండా అడ్వాన్స్ కూడా తీసేసుకొని మీరు చెయ్యాలి అని చెప్పిన సందర్భంలో పుట్ యువర్ ఫుట్ డౌన్ అంట. అవును, అది శోభన్ బాబు గారి ఒక ఫిల్మ్. ఆ ఫిల్మ్ అయితే ఏదో 3-4 హీరోయిన్స్. అప్పుడు అది కొంచెం ఫేమస్, ఒక ట్రెండ్. 2-3 హీరోయిన్స్ ఒక హీరోతో పాట చేయడం అనేది. ఆల్రెడీ నేను ఒక 3-4 సాంగ్స్ అలా చేసేసాను స్పెషల్ అపియరెన్స్ కింద. మళ్ళీ అవే చేయాలంటే కష్టం కదా. సో కొంచెం గట్టిగా చెప్పాను, లేదమ్మా నేను అడ్వాన్స్ తీసేసుకున్నాను, ఈ ఒక్క సాంగ్ చేసి పెట్టు, ఒక్క సాంగ్తో ఫినిష్. ఇక ముందు మీరు అడ్వాన్స్ తీసుకున్నాను, నేను మాట ఇచ్చేసాను, అది చేసేసాను, ఇది చేసేసాను అని అంటే మాత్రం డెఫినెట్గా నేను చేయను. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అన్నది చెప్పేశాను. ఒకసారి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్స్పోజ్ చేయటం లాంటివి కూడా మీరు చేశారు. అప్పట్లో మీ మీద ఆ రిమార్క్ కూడా ఉంది, ఇంద్రజ. రిమార్క్ అంతా ఏం లేదండి, ఎక్స్పోజింగ్ గురించి పెద్ద అవగాహన లేదు. వాళ్ళు ఏం కాస్ట్యూమ్ పట్టుకొస్తే వేసేసుకునేదాన్ని అంతే. క్వశ్చన్ చేసేవారు కదా, ఎందుకు క్వశ్చన్ చేయాలి? వెన్ ఐఎమ్ లుకింగ్ గుడ్, నేను బాగుంటేనే కదా ఇస్తారు, బాగాలేకపోతే ఎవడైనా తీసుకొచ్చిస్తాడా? ఐఎమ్ గుడ్, I'm looking good, and that character demands, because I'm playing as a heroine. I'm not a character artist. I'm playing అయితే as a ఒకటి ఇంద్రజ, మీరు స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ ద గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ బాగా పడిపోయింది మీకు. ఒక 3-4 మూవీస్ కంటిన్యూస్ చక్కగా. ఇప్పుడు మీరు ఆఫ్టర్ 4 or 5 ఫిల్మ్స్ ఈ టాక్ No, this is not right actually. నాట్ రైట్. ఒక్క సొగసు చూడ
ఆ ఒక్క పిక్చర్ మాత్రం పక్క పెడితే ఎప్పుడు గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నాకు రాలేదు. ఓకే, అది రాకపోవడమే ఒక విధంగా చూస్తే మైనస్. మైనసా? దే కన్సిడర్ మీ యాజ్ ఎ హీరోయిన్, గ్లామర్ హీరోయిన్ అంతే. పెద్ద పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ కూడా సొగసు చూడతారు తర్వాత అదే నాకు ఏంటంటే ఆ తర్వాత ఐ వుడ్ హ్యావ్ డిజైన్డ్ ఇన్ సచ్ అ వే, అది చేసుకోలేదు. అగైన్ ఐ వాజ్ ఇన్ మై ఓన్ ట్రాక్. ఏ మూవీస్ అయితే కాంటాక్ట్స్కి వస్తే ఆ మూవీస్ ఐఎమ్ వర్కింగ్ అంతే. ఎప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా డిజైన్ చేసుకోవాలి, మన కెరియర్ గ్రాఫ్ ఇలా పెట్టుకోవాలి అంత పెద్ద ఐడియాస్ లేవు. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందా తప్పు చేశాను అప్పుడు కరెక్ట్ లేదు, డెఫినెట్గా లేదు. బికాస్ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఒక విషయం మీకు రావాలంటే అది మీరు 7 కొండలు 7 సముద్రాలు దాటి మీరు కూర్చున్నా అది మీకు వచ్చి చేరుతుంది. రాదనుకుంటే రాదు, అది మీ పక్కనే ఉన్నా సరే. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో నా దాకా ఏది వచ్చిందో అదే నాది, అది నేను తీసుకుని చేశాను అంతే. సో టు మై బెస్ట్, వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ అది నేను ఇచ్చాను. 100% సిన్సియర్గా, 100% పంక్చువల్గా ఏవైతే ఇవ్వగలిగానో అది ఇచ్చాను అంతే. ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా, పెద్ద బ్యానర్ ఆఫర్ మీ దాకా వచ్చి మీకు తెలిసి మీ చేయి జారి వెళ్ళిపోయిన ఆఫర్స్ ఏమన్నా మీకు వచ్చాయా? అట్లాంటివి మీకు గుర్తున్నాయా? ఏదైనా ఒక సినిమా మీరు చేయాల్సింది మీరు చేయకుండా వేరే వాళ్ళు చేసింది? లేదు, అంటే మనతో ఒక మాట చెప్తారు, మన మేనేజర్ కానీ మన పక్కన ఉన్న వాళ్ళు కానీ చెప్తారు. అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కదా. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ పెళ్లి సందడి అలా చెప్తారు, మీరు ఊహ అనుకున్నారు, ఎందుకంటే ఇద్దరు కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, రిసెంబ్లెన్స్ ఉంటాయి. సో మీరు ఇద్దరు సిస్టర్స్ కింద అనుకున్నారు, రాఘవేంద్ర గారు అయితే అనుకున్నారు అన్న మాట అయితే నా వరకు వచ్చింది. కానీ అది నిజమా కాదా, వీళ్ళు ఊరికే చెప్పారా అవన్నీ నాకు తెలియదు. అదైతే వచ్చింది, నా దాకా వచ్చింది. బట్ వాళ్ళ తరపు నుంచి ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు, అటువంటిది ఏం జరగలేదు. సో ఐ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ ట్రూ అని నేను చెప్పలేను. బట్ మీ టైంలో వచ్చిన సినిమాల్లో అరే ఈ ఫలానా సినిమా నాకు పడుంటే బాగుండేది, నేను ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ రియల్లీ గుడ్, అంటే ఈ సినిమా అయితే నేను ఇంకా బాగా చేసేదాన్ని అని అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? బాగా చేసిందని అని అనిపించలేదు ఎప్పుడు. అలాగే ఒక మూవీ చూసి ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని కూడా నా అంటే నేను వర్క్ చేసిన సమయంలో అయితే పెద్దగా ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఇట్ ఇస్ సంబడీ ఎల్స్. దాని గురించి నేను ఫీల్ అవ్వడం అంత కరెక్ట్ కాదేమో అన్న నా అభిప్రాయం. కానీ స్వర్ణకమలం మాత్రం ఎప్పుడు చూసినా అనిపించేది, ఇలాంటి ఒక మంచి డాన్సర్ క్యారెక్టర్ చేయాలి. సిన్స్ ఐమ్ క్లాసికల్ డాన్సర్, ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఎంత బాగుండేదో. అందులో కే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వాజ్ లైక్ ఆల్వేస్ మై డ్రీమ్ రోల్ అనమాట అది. సో అది ఎప్పుడు అనిపించేది, అది ఎప్పుడు పిక్చర్ చూసినా అనిపించే ఒక విషయం. కనీసం అలా అనిపించినప్పుడన్నా ఎప్పుడైనా సరే అప్రోచ్ అవ్వాలి, ఒక్కసారి వెళ్ళి కలుద్దాం విశ్వనాథ్ గారిని, లేకపోతే ఒక్కసారి వెళ్ళి అడుగు. అదంతా అసహ్యంగా ఉంటుంది. అవునా? ఎందుకుంటుంది అసహ్యంగా? మీరు ఉన్నది ఆ ఫీల్డ్లో కాదండి. వెళ్ళి కలవడం అంటే ఆయన్ని వెళ్ళి కలవడం, ఒక విష్ చేయడం అన్నది వేరు. నాకు ఇట్లాంటి అభిప్రాయం ఉంది. నాకు స్వర్ణకమలం గురించి కాదు నేను అనేది, అంటే ఆయనతో వర్క్ చేయాలి అని. ఇప్పుడు స్వర్ణకమలం కాకపోతే ఇంకో సినిమా, తర్వాత వేరే సినిమా వస్తే చేస్తాం, రాకపోతే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు, ఉన్నప్పుడు మీరు కనీసం వెళ్ళి అడగాలి, నాకు ఇష్టం, నాకు చేయాలని కాదు ప్రేమ. ఇప్పుడు నేను అదే చెప్పాను, నేను వెళ్ళి ఎలా అడుగుతాను అంటే మీరు అన్నారు లేదు మీరు వెళ్ళి కలవచ్చు కదా అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. అంటే కలవటం అంటే కలిసి అడగటం, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని. Why don't give me an opportunity? I feel that you don't like it. Very embarrassing to go and ask anyone. అసలు బేసిక్ మీ నేచరే అదంట కదా. మీరు జనరల్ గా ఎవరిని ఏమి యూ డోంట్ లైక్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ అని కాదు. ఐ ఫీల్ సో ఎంబారస్డ్ టు గో అండ్ ఆస్క్, గివ్ మీ అ ఛాన్స్, నాకు ఇది ఇలా ఉంది, ఇలా అనిపిస్తుంది. అది నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. నేను ఎలా అడగను? వాళ్ళంతటా వాళ్ళు అడిగారంటే మాత్రం 200% పేమెంట్ నుంచి మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టి చేయడానికి నేను రెడీ. కానీ నేను ఎలా వెళ్ళి అడగను? ఇంతకీ నేను వర్క్ చేశాను కే విశ్వనాథ్ గారిది ఒక చిన్న అబ్బాయి ఫిల్మ్లో స్పెషల్ అపియరెన్స్ అయితే నేను చేశాను.
అలా నేను అదే చెప్తున్నాను, ఆయనతో మీరు వర్క్ చేశారు ఆ టైంలో, ఆ సందర్భంలో ఐఎమ్ షూర్ మీరు ఆయనతో మాట్లాడుంటారు, కలిసి ఉంటారు, ఆయన మీకు చెప్పుంటారు కదా ఇలా చెయ్యి అలా చేయమని. లేదు, వెళ్ళి అప్పుడైనా విష్ చేయడం వరకు అయితే ఓకే, ఆయన చెప్పింది చేయడం వరకు అయితే ఓకే. అంటే కామన్ థింగ్స్ వీ కెన్ డిస్కస్ విత్ ఎనీ వన్. సార్ వా ఆ పిక్చర్ అసలు నేను ఎన్నిసార్లు చూసుంటానో, 100 సార్లు అయినా చూసుంటాను సార్, వాట్ అ మూవీ అని మనం చెప్పగలం. కానీ సార్ నాకు కూడా అలాంటి ఒక ఎట్లా అడుగుతా, అయ్యో దట్ వాజ్ సో ఎంబారసింగ్ కదా. నాకు కూడా ఒక అవకాశం, అంతేనా? అయ్యో నాకైతే అది ఎందుకో కొంచెం, అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ ఎల్స్, ఐ ఫీల్ సో ఎంబారస్. సొగసు చూడతర్మ అవకాశం ఎట్లా వచ్చింది? ఎలా వచ్చిందో నాకు తెలియదు. అది కూడా తెలియదు. అంటే ఎలా వచ్చిందంటే ఎలా చెప్తాం, వచ్చింది. ఒకరోజు కాంటాక్ట్ చేశారు, గుణశేఖర్ గారు మూవీ మీరు చేస్తారని. కానీ ఆయనకి అసలు నా థాట్ ఎలా వచ్చింది ఆ క్యారెక్టర్కి, అదే అప్పటి వరకు మీరు అన్ని కొంచెం గ్లామర్ రోల్స్ 1-2 చేశారు. గుణశేఖర్ గారిని ఇంటర్వ్యూ చేయండి, చేసి ఈ క్వశ్చన్ పెట్టండి. మీరు చెప్పండి ముందు, ఇప్పుడు మీరు కనీసం పోనీ అప్పటికి అనుకున్నారు అసలు ఆ క్యారెక్టర్ అది మొత్తం చాలా బరువైన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. క్యారెక్టర్ చెప్పలేదు, క్యారెక్టర్ కూడా చెప్పలేదు, క్యారెక్టర్ తెలీదు. చాలా అంటే మీరు అన్నారు కదా మీ క్యారెక్టర్ ఏంటి, అందులో కథలో మీ పాత్ర ఏంటి తెలుసుకుని నేను సినిమా చేస్తాను అంటే నాకు నరేట్ చేయలేదు. ఓకే, ఇండిసెంట్ ప్రపోజల్ అన్న ఒక ఫిల్మ్ని ఒక బేస్ కింద తీసుకుని, మరీ డైరెక్ట్ రీమేక్ కింద కాదు, ఒక బేస్ కింద ఆ నాట్ తీసుకుని ఏదో ఒక కథ చేస్తున్నారు. వెరీ పవర్ఫుల్ విమెన్స్, ఒక విమెన్ క్యారెక్టర్ అది. హోమ్లీ, చక్కగా తెలుగింటి ఆడపడుచులా ఉండాలి. సి దీస్ ఆర్ ద థింగ్స్ విల్ బీ గివెన్ టు యూ. ఒక ఐడియా ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. డీటెయిల్ నెరేషన్ అయితే అవన్నీ ఏమి ఇవ్వలేదు. ఓకే, బికాస్ ఐ వాజ్ ఇన్ రాజమండ్రి అట్ దట్ టైమ్. 2 days ముందే రీచ్ అవ్వాల్సింది హైదరాబాద్కి. సార్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. నేను రాజమండ్రి నుంచి 2 days తర్వాతే వచ్చాను. చివరికి ఆయన కోప్పడి మా మేనేజర్ దగ్గర, ఏంటి అమ్మాయి వస్తుందా లేకపోతే నేను వేరే ఏమైనా ప్లాన్ చేసుకోనా అని కూడా అడిగారట. ఆ విషయం అయితే తెలిసింది నాకు. అసలు ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలి, ఒక 2 days ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. ఐ డోంట్ నో దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ బిహైండ్లో. ఇన్ని జరుగుతున్నాయని కూడా నాకు తెలియదు. వన్స్ ఐ రీచ్ ద సెట్ ఓన్లీ ఐ వాజ్ టోల్డ్ ఇలా కొంచెం మీ మీద కోపం కూడా ఉందని. అప్పుడు నేను చెప్పాను, సార్ నా వరకైతే ఏం రాలేదు, ఈ డేట్కి నేను ఇక్కడ ఉండాలి, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నది కానీ నాకేమీ అసలు తెలియదు. సో ఐఎమ్ సారీ సార్ అంటే, దట్స్ ఓకే మా. అయితే ఆ పాత్ర చాలా ఎలక్ట్రిఫైయింగ్, ఎమోషనల్, హై డ్రామా. ద క్రెడిట్ గోస్ టు గుణశేఖర్ గారు. కంప్లీట్గా ఆయన ఒక్కరికే తెలుసు వాట్ ఈస్ వాట్, ఎలా ఒక ఆర్టిస్ట్ని ఎలా ఆ క్యారెక్టర్ని ఇంద్రజ చేత ఎలా చేపించాలన్నది, డిజైన్ నుంచి చేపించడం వరకు అయితే కంప్లీట్గా గుణశేఖర్ గారే. మీకు ఆ సినిమాకి అవార్డు కూడా వచ్చింది ఇంద్రజ? చాలా అవార్డ్స్ వచ్చాయి. అంటే కానీ స్టేట్ అవార్డ్ మాత్రం ఒక చిన్న విషయం మీద మిస్ అయ్యాను. రోగిణి గారు నాకు డబ్బింగ్ చెప్పారు ఆ ఫిల్మ్లో. సో డబ్బింగ్ ఓన్ వాయిస్ ఉంటేనే అవార్డ్స్ ఇస్తామని ఆ సంవత్సరం నుంచే ఆ రూల్. అయ్యో, ఎందుకంటారు, అంటే దాని బిఫోర్ ఇయర్ వరకు అయితే మాత్రం ఇట్ వాజ్ ఓకే, దాని గురించి పెద్ద ఇది లేదు. ఆ సంవత్సరం నాకు రావాల్సిన అవార్డు మిస్ అవ్వడానికి కారణం స్టేట్ అవార్డు, నంది అవార్డ్, డబ్బింగ్ వాయిస్ కాబట్టి. అప్పుడు బాధపడ్డారా? చాలా బాధపడ్డాను. స్టేట్ అవార్డ్ కదా, ఎంతైనా ప్రెస్టీజియస్ విషయం. అంటే అవార్డ్ కన్నా కూడా మనల్ని గుర్తిస్తున్నారు, సంబడి ఇస్ రికగ్నైజింగ్ ఆ వర్క్ అన్నది, ఇట్స్ అ బిగ్ థింగ్ కదా, మోర్ దెన్ అన్ అవార్డ్. ఎస్. అయితే ఆ సినిమా మొత్తం, అంటే ఆ సినిమా ఎక్స్పీరియన్సెస్లో మోస్ట్ మెమరబుల్ థింగ్ మీకు గుర్తుందా, విచ్ రియలీ లైక్డ్? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే వీ స్టార్ట్ బై 7 o'clock in the morning. We'll end up midnight 1:32. అగైన్ మార్నింగ్ 7-7:30 కల్లా స్టార్ట్ చేసేవాళ్ళం. ఇలా 52 or 53 days వర్క్ చేసాం ఆ పిక్చర్ కోసం.
ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఇట్ వాస్ డిజైన్డ్ అని చెప్పాలి. ఎంత బాగుండేది. అండ్ మోర్ ఓవర్ నాకు గుణశేఖర్ గారి టీమ్ డిఫరెంట్గా ఉండేవారు. అంటే అంతవరకు నేను వర్క్ చేసిన ఫిల్మ్స్లో నేను చూసిన ఆ సెట్ ఆఫ్ పీపుల్, ఒక క్రౌడ్కి గుణశేఖర్ గారి టీమ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఒక కంప్లీట్లీ బుక్కిష్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కొంచెం డీటెయిల్డ్గా అనలైజ్ చేసేటువంటి విషయాలన్నీ మాట్లాడతారు. అన్నీ కొత్తగా అనిపించేది నాకు. ఆయన చాలా చదువుతారులేండి గుణశేఖర్ గారు అయితే. కెమెరామెన్ శేఖర్ గారు నాకంత కొత్తగా అనిపించేది వాళ్ళ సెట్లో. ఎందుకో అంటే నార్మల్గా నేను వర్క్ చేసిన ఫిల్మ్స్లో ఉన్న అట్మాస్ఫియర్ కాదు అక్కడ ఉన్నది. ఇట్స్ ఎంటైర్లీ అ న్యూ అట్మాస్ఫియర్. సో మీరు చాలా నేర్చుకోగలిగారు దాని ద్వారా. అబ్జర్వ్ చేస్తాను అంతే, నేర్చుకోవడం కన్నా కూడా ఎక్కువ ఐ అబ్జర్వ్ పీపుల్ అ లాట్. సో బాలకృష్ణ గారితో వర్క్ చేశారు. బాలకృష్ణ జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారు ఈజ్ అ హైలీ ఎనర్జెటిక్, జోవియల్, వెరీ అంటే ఫ్రెండ్లీ పర్సన్ అని. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఐ సెకండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యూ. అవునా? truly blessed to work with such people. Very jovial. అస్సలు నేను సో అండ్ సో బిగ్ స్టార్ ఫీల్ ఎంత ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ లైన్లో వర్క్ చేశాను ఆయనతో. అప్పుడు అదే అనడం, అదే హీ సో ఫ్రెండ్లీ. మనకు ఒక వామ్త్ ఉంటుంది ఆయనతో మాట్లాడిన కొద్దీ. వీ డోంట్ ఈవెన్ ఫీల్ హిస్ బిగ్ స్టార్డమ్, ఒక పెద్ద స్టార్ అన్న ఫీల్. ఆయన నుంచి దూరంగా వచ్చి నిలబడి చూస్తే కానీ మనకు తెలియదు. పక్కన ఉన్నంత వరకు ఏంటి మన ఫ్రెండ్, కమాన్ చల్ అన్నంత అంత ఇదిలో ఉంటుంది. కొంచెం దూరంగా వచ్చి నిలబడి ఆయన చుట్టూ ఆయన అనే మనుషులు వచ్చి చేరి అవన్నీ చూసి, ఇంత పెద్ద స్టార్తో మనం ఇన్సేఫ్ కూర్చుని ఇంత క్యాజువల్గా మాట్లాడా, మై గుడ్నెస్ అని అనిపిస్తుంది. ఐ నో, ట్రూ. ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ. ఒక విషయం చెప్పండి ఇంద్రజ, మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన టైంలో, అంటే మీరు యాజ్ యూ సెడ్ నాకు ఇండస్ట్రీ తెలీదు, కొత్తగా సినిమాలు చేయటం అది ఇదని, ఆ టైంలో ఎవరన్నా డిడ్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ? అంటే రాంగ్ మూవ్మెంట్స్ ఇవ్వటం, మేకింగ్ యూ ఫీల్ వల్నరబుల్, ఇండీసెంట్గా బిహేవ్ చేయటం, ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎన్కౌంటర్ అయ్యారా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ కెరియర్? ప్రపోజల్స్ అయితే చాలా ఉంటాయి. సో ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ జస్ట్ బికాస్ ఐఎమ్ అ న్యూ కమర్ అండ్ ఐఎమ్ అ లేడీ, వాళ్ళు నాతో అలా ప్రవర్తించారు అని నేను చెప్పలేను. ఎక్కడ పనిచేసినా ఒక విమెన్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇది. మన మీడియా ఒక్కటే కాదు, మీరు ఒక ఆఫీస్లో లేదు వేరే ఎక్కడో పనిచేస్తున్నారు, ఎక్కడున్న విమెన్ అండ్ ఇఫ్ యూ లుక్ బ్యూటిఫుల్, యువర్ అట్రాక్టివ్, ఇవి ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. అవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు. వాళ్ళు ఎంత డీప్గా లేకపోతే మనకు మరీ ఇబ్బంది కలిగేటువంటి ఒక విధంలో ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు తప్ప మనం పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటివి కొన్ని టీస్ చేయడాలు, ప్రపోజల్స్, అవన్నీ అలా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అది మీడియా ఒక్కట్లోనే. అలాంటివి కాకుండా సంథింగ్ వెరీ సీరియస్ లేదు. ఎప్పుడైనా అలాంటివి సీరియస్ ఏమైనా ఎన్కౌంటర్ అయ్యారా? లేదు. బికాస్ ఐ హ్యావ్ నో సచ్ డిజైర్. వీళ్ళని ఉపయోగించుకొని మనం పైకి వెళ్ళగలమా, లేకపోతే ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని మనం వేరే ఏదైనా సాధించగలమా? నా ప్లాన్స్ ఏమి లేవు కదా. సీ వెన్ యూ గెట్ ఇన్ టు అ ప్రాబ్లం అంటే మీరు అందులో వేరే ఏదైనా మనకు కావాల్సినటువంటి పాసిబిలిటీస్ ఏవైనా మనం గెయిన్ చేసుకోగలమా, మనకు కావాల్సిన విషయాలు ఏమైనా మనం దగ్గర చేర్చుకోగలమా అన్న ఆలోచన మీలో వచ్చినప్పుడే యు గో డీప్ ఇన్ టు ఇట్.
సో మీరు అంబిషియస్ కాదు కాబట్టి నేను ఐఎమ్ నాట్ అట్ ఆల్, ఐఎమ్ నెవర్ బీన్ ఇన్ టు ద నంబర్ 1 రేస్. అసలు రేస్లోనే లేదు నేను. నిజం అది. వస్తే చేస్తాను, రాలేదా ఓకే కూర్చుంటాను అంతే. ఐఎమ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నాకు ఇప్పుడు ఎవరో నాకు ఒకరు వచ్చి ప్రపోజ్ చేశారు, నేను ఏమైనా సమాధానం చెప్పాలి, లేకపోతే నేను దానికి రియాక్ట్ అవ్వాలి కదా. నేను రియాక్ట్ అయితేనే మళ్ళీ అది పెరుగుతుంది. అసలు రియాక్షనే లేకపోతే యాక్షనే ఉండదు. అంతే కదండి. అసలు అవసరమే లేదు. ఓ నా అవసరం దీనికి లేదనుకుంటానని ఆయన వదిలేస్తారు. ఓకే హ్యాపీ. అయితే 98, 99 నుంచి అనుకుంటాను వరుసగా మీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. 97, 98 అని మీరు యాక్ట్ చేసిన ప్రతి సినిమా. నేను 99 తర్వాత తెలుగు చేయలేదు అసలు. 2000లో కదా మీరు నిష్క్రమించి. 2000 నేను మలయాళం ఇండస్ట్రీ వెళ్ళిపోయాను. అప్పటికే బై 99 అంటే 97, 98, 99 టైంలో లేదు టిల్ 98 end దాకా ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్. 99 వాజ్ ద పీరియడ్ కొంచెం స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. అంటే ఇది ఇంకా తప్పదు కదండి, మీకు ఐడియా లేనప్పుడు, అసలు బాగా పైకి రావాలన్న ఎటువంటి ఒక క్రేవింగ్ లేనప్పుడు, దాని గురించి ఏదో ప్లాన్ చేసుకోవాలి, మన కెరియర్ని చక్కగా మనం దిద్దుకోవాలి అన్న ఎటువంటి ఆలోచన లేదు. సో సడన్గా మీకు సినిమాలు రావడం ఆగిపోయాయి. ఆగిపోయింది అనడానికన్నా వచ్చినవన్నీ స్మాల్ బడ్జెట్ స్మాల్ మూవీస్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ. ఏదో కొత్త గొప్ప కొంచెం పేరు ఉంది, అది మనం చెప్పుకోవడం న్యాయం కాదని అనిపించింది. అప్పుడు ఏమో రిగ్రెట్ఫుల్గా ఫీల్ అవ్వలేదు? చాలా ఆఫర్స్ ఆగిపోయాయి, రావట్లేదు, మంచి ఆఫర్స్ రావట్లేదు, మంచి ఆఫర్స్ చాలా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఉంటుంది కదా. కానీ నాకు తెలుసు దానికి కారణం కూడా ఏమున్నది నాకు తెలుసు. నేను ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు, నాకు అసలు ఇండస్ట్రీలో పెద్దగా ఎవరి దగ్గర కాంటాక్ట్స్ లేవు, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ అని ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చిన అవకాశాలని అలా సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి అయితే చేరగలిగాను అన్నది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం నా వరకు అయితే. అండ్ మోర్ ఓవర్ ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకున్నాను, అండ్ ప్రేక్షకులు నన్ను ఆదరించారు, అభిమానించారు. దట్ ఇట్ సెల్ఫ్ అ బిగ్ డీల్ ఫర్ మీ. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఐ నో ద రీజన్ ఆల్సో. సో రిగ్రెట్ అవుతాను, కానీ వెంటనే నాకు నేనే చెప్పుకుంటాను, ఓకే యూ డెంట్ డూ ఎనీథింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ ప్లేస్. ఇప్పుడు మనం మనవంతా అయిన అన్ని ప్రయత్నాలు చేసి కూడా ఒకటి సక్సెస్ కాకపోతే అది డిసాస్టర్. ఏ ప్రయత్నం చేయకుండా అసలు పెద్దగా అంటే నాకు ఇచ్చిన వర్క్ నేను 100% నేను చేస్తాను. అది నా సిన్సియారిటీ, డెడికేషన్ టువర్డ్స్ మై వర్క్ అది ఉంది. పంక్చువల్గా ఉండడం అవన్నీ ఉన్నాయి. సో మిగతా ఎటువంటి ఇది లేదు. సో నాకే తెలుసు ఇది పెద్దగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎస్, కానీ ఇంద్రజ జనరల్గా మీరు అన్నట్టు అవన్నీ ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అవుతే డిజాస్టర్ పర్లేదు. బట్ చాలామంది వాళ్ళకి ఏమీ రాకుండా, వాళ్ళు ఏమీ చేయకుండా, వాళ్ళు ఏం పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా వాళ్ళు విపరీతంగా బాధపడిపోతుంటారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, మహా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక సక్సెస్ పీరియడ్ చూసి సడన్గా ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యి ఇంకా టోటల్గా కింద పడిపోతుంటే యూ విల్ గో త్రూ లాట్ ఆఫ్ మనం ఏం చేయగలం అది ఉంది కదా. ఇప్పుడు అలా డిప్రెషన్లో వెళ్ళిపోయి మనం ఏం చేయగలం అన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా. ఏం చేయలేము. యూ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. దిగమింగుకోవాలి అంతే. అప్పుడు ఏం చేస్తారు మీరు? మూవ్ ఆన్ అంతే. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, లేకుండా లేదు. వన్ ఫైన్ డే ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. నేనేమో చెన్నై బేస్, హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలియదు, పిక్చర్లు స్టార్ట్ అవుతున్నాయో తెలియదు, ఎవ్వరు టచ్లో లేరు, నా ఫోన్ అసలు మోగట్లేదు. ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఇన్ అ డెట్. టోటల్ ఒంటరిగా వదిలేసినట్టుంది. ఐఎమ్ స్టాండింగ్ ఆల్ అలోన్ ఇన్ అ డెజర్ట్ అన్నట్టు అంత ఒక ఫీల్ ఉంది. బాధగానే ఉంటుంది, చాలా బాధగానే ఉంటుంది. కానీ ఏం చేయగలం? యూ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ మూవ్ ఆన్. ఫ్యామిలీ ఉంది కదా.
అట్ దట్ టైం నాకు 99 కంతా ఏమైపోయింది, మా మమ్మీ వాళ్ళు ఆరోగ్యం అంత బాగాలేదు. షీఈస్ అ కార్డియాక్ పేషెంట్. సో హార్ట్లో వాల్వ్ రీప్లేస్ చేయాలన్న పరిస్థితి ఆవిడికి. డాడీ అయితే మాత్రం ఇంకా అసలు అంటే టోటల్ ఫ్యామిలీ ఆ 99-2000 పీరియడ్లో ఎలా ఉందంటే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మీ ఫినాన్షియలీ ఇంకా చెప్పాలంటే. సో 2 సిస్టర్స్ ఉన్నారు. నేను బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు. ఎలా ఫ్యామిలీ రన్ అవుతుంది? I should do something and I should keep moving on. I cannot sit and regret for anything. అంత దానికి నాకు టైం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మనకంటూ ఉన్న ఖర్చులు మనం చూసుకోవాలి. మనకంటూ ఉన్న ఫినాన్షియల్ క్రైసిస్ని మనమే ఫేస్ చేయాలి. ఏం చేస్తాం? ఎవరితో వెళ్ళి చెప్పుకోలేం కదా, నాకు ఇన్ని ఉన్నాయండి ప్రాబ్లమ్స్, మీరేంటి నాకు కాల్ చేయలేదు, ఎవరినైనా వెళ్ళి అడుగుతాం. ఐ నో. సో అప్పుడు ఇమీడియట్గా యూ టుక్ అ డెసిషన్ దట్ మలయాళం సినిమాలో చేయాలి. అది నేను తీసుకున్నది కాదు, అది కూడా నేను తీసుకున్నది కాదు, న్యాచురల్గా వచ్చేసాయి. సొగసు చూడతరమా ఒక పనామా ఫిల్మ్ ఫెస్టివల్లో చూసి సిబి మలయిల్ అని పెద్ద డైరెక్టర్ మలయాళంలో, ఆయన చూసి ఎవరేమో బాగుంది, బాగా చేసింది అని కాల్ చేశారు. ఓకే. సో అదే చెప్తారు కదా, దేవుడు అన్ని తలుపులు మూసినప్పుడు ఒక కిట్గా ఓపెన్ చేస్తారు. అలా వెళ్ళి ఆయన్ని కలిశాను. ఉస్తాద్ అని మోహన్ లాల్ గారి ఫిల్మ్. కానీ అంతకన్నా ముందు మధు అని కే మధు, ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్ మలయాళంలో. ఆయన ఫిల్మ్ మమ్ముట్టి గారితో గాడ్ మ్యాన్ అని, దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ మలయాళం. ఓకే. 2000 ఎండ్లో. సో వరుసనే ఏమైందంటే ఫస్ట్ మమ్ముట్టి గారి ఫిల్మ్, ఆ తర్వాత ఉస్తాద్ మోహన్ లాల్ గారి ఫిల్మ్, ఆ తర్వాత సురేష్ గోపి షాజీ కైలాష్ గారి డైరెక్షన్లో FIR. ఐ వాజ్ వర్కింగ్ విత్ ఆల్ ద సూపర్ స్టార్ ఇన్ మలయాళం. ఇట్ జస్ట్ హ్యాపెండ్. తెలుగులో చేయలేదు కానీ మలయాళంలో చేసేసారు. అలా చెప్పకండి మీరు మళ్ళీ. తెలుగులో మీరు అలా కేటగరైజ్ చేయకండి. ఇట్స్ నాట్ దట్ ఐ కేటగరైజ్, ఇట్ ఇస్ కేటగరైజ్డ్. అది ఒకళ్ళు కేటగరైజ్ చేసింది కాదు. లేదు ప్రేమ, I don't believe ఇట్ ఈస్ బై డిఫాల్ట్ నేమ్డ్. అంటే ఇది సూపర్ స్టార్స్ అంటే వీళ్ళు నెక్స్ట్ కేటగిరీ, వీళ్ళు థర్డ్ కేటగిరీ, వీళ్ళు అనేసి ఆల్రెడీ అది ఫామ్ అయిన. No, that's what I'm saying. It's my personal opinion. I don't categorize anyone in that way. The heroes whom I worked with, I value them, I respect them, I look into them as a stars, big stars only. Because for me, వాళ్ళు ఎంత కష్టపడితే, వాళ్ళు ఎంత చేస్తే ఆ పొజిషన్కి వచ్చి కూర్చుంటారు. నోబడీ ఈజ్ వీకర్ దెన్ అదర్స్. ఎవ్వరు ఎవరికి తక్కువ కాదు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రీచ్ అండ్ లెవెల్స్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ట్యాగ్స్ ఇచ్చేసారు. ఇట్ ఈస్ గివెన్, నోబడీ కెన్ హెల్ప్. నేనేం చెప్పలేను. నో కామెంట్స్ అబౌట్ ఇట్. నా వరకైతే ఆల్ ఆర్ టూ గుడ్ అంతే. అయితే 1993లో 9th డిస్కంటిన్యూ చేసిన ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చింది. తర్వాత మళ్ళీ ఎప్పుడో 2004-05 ఆ టైంకి మళ్ళీ చదువు మళ్ళీ స్టార్ట్ చేసేసి, అవునా? కరెక్ట్. ఆఫ్టర్ 12 years మళ్ళీ స్టార్ట్ చేశారు 2001లో. అండ్ దట్ టు బికాస్ ఒక ప్రాబ్లం వచ్చింది మా మేనేజర్తో. ఆయన అగ్రిమెంట్ వేసేసి ఒక ప్రాబ్లం ఒకటి వచ్చింది. అప్పుడు మమ్ముట్టి గారు నాకు హెల్ప్ చేశారు. ఆయన అడ్వకేట్ ఇన్ ప్రొఫెషన్, బై ప్రొఫెషన్ ఆయన అడ్వకేట్. నువ్వు మైనర్లో సైన్ చేస్తే అదంతా ఏం పనికిరాదు బాబా అన్నారు. అంటే 2 yearsగా తల బాదుకుంటున్నాం అనమాట. ఈ ప్రాబ్లంలో ఏం చేయాలి, ఇంత చిక్కుపోయాం మనం, అసలు ఫినాన్షియల్ క్రైసిస్ ఎలా మేనేజ్ చేయాలని. అసలు ఎన్ని అడ్వకేట్స్ అయితే మీట్ అయ్యానో నేను. అవన్నీ కొన్ని జరిగాయిలేండి నా లైఫ్లో. ఏం చేయాలి అని తల బాదుకుంటుంటే ఆయన ఒక్క సెంటెన్స్లో ఆ కేసు కొట్టి పడేశారు. నువ్వు మైనర్గా ఉన్నప్పుడు సైన్ చేసావు, పనికిరాదు బో అన్నారు. ఏంటి ప్రాబ్లం అంటే, బికాస్ ఐ యూస్ టు కీప్ డిస్కసింగ్ విత్ మై ఫాదర్ అనమాట. ఆయన చూసేసి ఏంటి అంత తీవ్రంగా డిస్కస్ చేసేస్తున్నారు, ఏంటి అంత ఇది. సో ఐ ఎక్స్ప్లెయిన్, ఇది జరిగింది, ఇది ప్రాబ్లం అని కొట్టి పడేశారు ఒక్క లైన్లో. అక్కడితో నాకు ఆ కేసు అయిపోయింది. ఆ ఒక్క మాటకి అయిపోయింది కేసు.
సో ఐ వాజ్ ఆల్వేస్ అ వెరీ స్టూడియస్ గర్ల్. నాకు అసలు చదువును వదిలి ఇక్కడికి రావడం ఇష్టం లేదు. కానీ పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. పరిస్థితుల కన్నా అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడే మనం అది యూజ్ చేసుకోవాలి. ఊరికే కూర్చుని ఆ తర్వాత ఒక 2 years వెయిట్ చేయంటే అవకాశం వెయిట్ చేస్తుంది లేదు కదా. సో నాకు చాలా ఇష్టం చదువు అంటే. సరస్వతికి నాకు ఎప్పుడు గొడవలేనా? నేను చదువుతాను, నువ్వేం చేస్తావో చేసుకో అని నేను చదవనివ్వను, నేను ఎన్ని ట్రబుల్స్ అయినా ఇస్తాను నీకు అని ఆవిడ అంత లెవెల్లో. సో అలాగే కష్టపడి చాలా పోరాడి MA దాకా ఫినిష్ చేసుకున్నాను. ఐ హర్డ్ షూటింగ్స్ ఉన్నా కూడా సెట్స్లోకి వెళ్ళి కూర్చొని షార్ట్ మధ్యలో పుస్తకం తెరిచి చదువుకునే వాళ్ళట, నిజమేనా? ట్రూ. ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, 1 year మొత్తం మీదకి నాకు పెద్దగా వర్క్ అంటే ఏదో ఒక 10 రోజులు, ఒక 15 రోజులు అలా ఉండేది. కరెక్ట్గా ఎగ్జామ్ టైం దగ్గర పడేటప్పటికి ప్యాక్డ్ అనమాట. నాకైతే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటాను. నాకే అర్థం కాదు ఏంటి ఇంత పోరాడాలా చదవడానికి. వాళ్ళు మొత్తుకుంటున్నారు అమ్మా నాన్నలు, రే చదవరా చదవరా మా చదవమ్మా అని. వాళ్ళకేమో చదువులు ఇష్టం లేదు, రాదు. మనమేమో చదువుకోవాలని ప్రయత్నిస్తే ఇదెంత పెద్ద క్రైమా, ఏంటి ఇంత మనకు అంటే మామూలుగా కాదు అడ్డంకులు. కేరళలో ఎక్కడో షూట్లో ఉండేదాన్ని. కేరళ అప్పటికి నేను మలయాళం ఫిల్మ్స్ అండ్ తమిళ ఫిల్మ్స్ వర్క్ చేస్తాను. కేరళలో షూట్లో ఉండేదాన్ని. అక్కడ ఫినిష్ చేసి నెక్స్ట్ డే ఇక్కడికి చెన్నైకి వచ్చి షూట్ చేసి మళ్ళీ కేరళ వెళ్ళేదాన్ని. ఫ్లైట్లో బుక్లే, షూటింగ్లో బుక్కే. నువ్వా నేను అదే చెప్పాను కదా ఇందాక, నాకు సరస్వతి దేవికి ఒక పెద్ద గొడవ. చూద్దాం ఇద్దరులో ఎవరు. బట్ ఓకే, ఎట్ లాస్ట్ ఐ కంప్లీటెడ్ మై MA పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎందులో చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్? మెడ్రాస్ యూనివర్సిటీ. ఓకే. ఏ సబ్జెక్ట్స్ ఏంటి? హిస్టారికల్ స్టడీస్. సివిల్ సర్వీసెస్ కూడా రాయాలనుకోలేదా? దీనికే ఇంత పోరాడాల్సి వస్తే ఇంకా మళ్ళీ ఛాన్స్ లేదండి. బట్ మీరు జర్నలిస్ట్ అవ్వాలి అనుకునేవారట కదా? జర్నలిస్ట్ అంటే మరి నాకు ఇట్లా ఇంటర్వ్యూ చేయడం కానీ అలా మాట్లాడడం అంత పెద్ద, నేను ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ఇట్. రాయడం, ఓకే, చిన్నప్పటి నుంచి ఎస్సేస్ రాయాలి, అటువంటిది ఏదైనా రాయాలంటే హెడ్డింగ్స్ ఇవ్వడం, వాటికి కరెక్ట్గా క్లచెస్ పెట్టడం, అవన్నీ నాకు చాలా ఇష్టం. బాగా చేస్తాను. ఇప్పుడు చేశారు? చాలా. మా టీచర్లు అయితే ఇంగ్లీష్ టీచర్ కానీ హిస్టారికల్ హిస్టరీ నడిపే టీచర్ కానీ మొత్తం నాకు ఇచ్చేసేవారు బాధ్యత. ఈ ఎస్సే నువ్వు పూర్తి చేసి తీసుకొచ్చేసే అని. ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్ట్. అది చెప్పాను కదా, ఐఎమ్ వెరీ స్టూడియస్. నన్ను ఇప్పుడు ఎవరైనా చదివిస్తాను, నువ్వు చదువుతావా, నేను చదివిస్తానంటే ఇప్పుడు వెళ్ళిపోతాను, వాళ్ళు వెనకే వెళ్ళిపోతాను. అంత ఇష్టం నాకు. సో 2006 వాజ్ అనదర్ టర్నింగ్ పాయింట్, మీ పెళ్ళి. అవును అవును, ఇష్టపడిన వ్యక్తితో. అవును. హౌ డిడ్ దట్ హ్యాపెన్? We know each other for quite a long time. We have been friends and then decided to get married. ఆయన వేరే రిలీజియన్, నేను వేరే రిలీజియన్. సో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి ఇద్దరి ఫ్యామిలీస్లో. అలా కాదు, మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి, మరీ ఇంత ఆలోచించకూడదు అని చేసేసుకో. ఇంట్లో చెప్పబెట్టుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా? మా ఇంట్లో అందరికీ తెలుసు. మా ఇంట్లో నేనే కదా డెసిషన్ మేకర్. నో వన్ కెన్ క్వశ్చన్ మీ. వేరే దారి లేదు వాళ్ళకి, వాళ్ళ చాయిస్ అంతే. వాళ్ళు క్వశ్చన్ అడగడానికి చాయిస్ లేదు. అడిగారు అనుకోండి, నేను క్వశ్చన్ పెట్టానంటే ఏం నేను నా లైఫ్ నేను చూసుకోకూడదా నన్ను అడిగితే వాళ్ళు ఏం ఎదురు సమాధానం చెప్తారు? చెప్పలేరు కదా. ఓకే. సో అటు నుంచి వ్యతిరేకత ఉంది, బట్ అటు నుంచి చాలా చాలా స్టబ్బన్గా అస్సలు ఛాన్సే లేదు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడం తెలీదు. ఐ మీన్ లైక్ ఒక చేసుకోబోతున్నారు, ఈ డేట్లో ఫిక్స్ అయ్యామన్న ఏ విషయం తెలీదు. తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే మా అత్తయ్య అయితే నేను లేకుండా బయట కాళ్ళు అడుగు పెట్టదు. అవును, ఆవిడ కూడా మీరు మెస్మరైజ్ చేసారా? అంతే. మా మామగారు అయినా సరే, మా అత్తయ్య అయినా సరే, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా కొనుక్కోవాలి లేదా ఏదో ఒక విషయం అంటే ముందు ఫస్ట్ కాల్ నాకే వస్తుంది, ఆయనకన్నా ముందు.
వా ఏమ్మా నువ్వు అవైలబులా ఉన్నావా తల్లి, ఇండియాలోనే ఉన్నావా ఫారిన్లో ఉన్నావా? ఓకే. ఊరికే నన్ను ఆట పట్టించడం. అమ్మ అని పిలుస్తాను. లేదమ్మా ఉన్నానమ్మా, రారా కొంచెం బయటికి వెళ్ళొద్దాం, బోర్ కొడుతుంది. సో వెరీ గుడ్ లవ్ డాటర్ ఇన్ లా. టూ మచ్. ఎందుకంటే వాళ్ళ శాపనార్థాలు మనకి జీవితంలో ఉండకూడదండి. అంటే కన్నవాళ్ళ శాపనార్థాలు ఉంటే మనం బాగున్నాం, అది మాత్రం నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. వాళ్ళు ఎంత ఎదిరించినా వాళ్ళకి భయం ఏంటి? అమ్మాయి ఆర్టిస్ట్, పెద్ద హీరోయిన్, ఏం పనికి వస్తుంది మ్యారేజ్ లైఫ్కి ఉంటుంది కదా, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అమ్మాయి సరిగ్గా కాపురం చేస్తుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది, అబ్బాయి పరిస్థితి ఏమవుతుంది, అవన్నీ వాళ్ళకి కూడా ఉంటుంది కదండి. సో మనం ముందు వాళ్ళకి ప్రూవ్ చేయాలి, నో ఐఎమ్ నాట్ లైక్ దాట్, ఐఎమ్ సిన్సియర్, ఐఎమ్ టోటలీ కంప్లీట్లీ సిన్సియర్ విత్ దిస్ రిలేషన్షిప్ అనేది మనం ప్రూవ్ చేయాలి కదా. ఆ ఒక్క అవకాశం వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి. ఆ ప్రూవ్ చేసుకునే ఎఫర్ట్స్లో, ఆ ప్రూవ్ చేసుకునే ఒక ప్రొసీడింగ్స్లో వాళ్ళు కూడా మనల్ని నమ్మడం మొదలు పెట్టాలి. ఇట్స్ మ్యూచువలీ అనమాట. బై గాడ్స్ గ్రేస్ ఇటు నా సైడ్ అయితే రెండు కుదిరింది. ఎంతకాలం అయింది ఫ్యామిలీ అందరూ మళ్ళీ పాప పుట్టే వరకు? అవునా. సో 2008లో పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు అందరూ మా పక్కన ఉన్నారు, బంధువులు అందరూ ఉన్నారు మా పక్కన. దట్ వాజ్ వన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. అందరూ ఉన్నారు. మా అత్తయ్య గారే ఫస్ట్ తీసుకున్నారు పాప. మా నాన్న మా అమ్మ అయితే ఆవిడకే ఇవ్వండి అని చెప్పారు. కొంచెం అంతవరకు కాపాడారు. ఎందుకు అక్కడ మళ్ళీ గొడవ పడ్డారు అనుకోండి, ఏంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వరా? అలా కాకుండా వాళ్ళు ఓకే చాలా గొప్ప మనసుతో అని వదిలేరు. కానీ అప్పుడు ఆ టైంలో, ఆ మూమెంట్లో, అంటే ఇమీడియట్గా అప్పుడు కాకపోయినా కనీసం ఒక 1-2 డేస్ తర్వాత ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా, ఎంతో పడ్డాను లైఫ్లో, ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇది కదా మూమెంట్, దిస్ ఇస్ ద మూమెంట్ విచ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్? వాజ్ ఇట్ వెరీ ఇమోషనల్? లేదు, అప్పటికి నేను ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ నా లైఫ్ ఇంకా ఏమవుతుందా అని. ఐ మీన్ లైక్ ఐఎమ్ మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్, అనుకున్న పర్సన్తోనే చేసుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ పెద్ద ఇబ్బందులు ఏమి లేకుండా పాప కూడా పుట్టింది. అయినా ఐ డోంట్ నో, ఒక మదర్గా అయిన తర్వాత భయం ఎక్కువ ఉంది. అసలు ఎందుకంటారు తెలీదు, నేను ఎలా మంచి మదర్గా ఉంటానా, కరెక్ట్గా పాపని కరెక్ట్గా చూసుకుంటానా, యూనో లైక్ ఎప్పుడు హ్యాపీ సెటిల్డ్ ఆ ఫీల్ అయితే ఇంతవరకు రాలేదు. ఎందుకు ఎప్పుడు ఏదో బ్యాగేజ్ మోస్తూ ఉంటారా బ్రెయిన్లో? అంత లేదులేండి. ఏంటి ఏంటి ఎందుకు ఇలా? నో, బ్యాగేజ్ మోయడాలు నాకు ఎప్పుడూ లేదు. మా ఫ్రెండ్ అప్పుడప్పుడు చెప్తుంటారు, నా చాలా గుడ్ ఫ్రెండ్ అనుకోండి, డోంట్ థింక్ టూ మచ్ అని. నాకు థాట్ ప్రాసెస్ ఎక్కువ. అదే నెక్స్ట్ ఏంటి. సి దట్ ఈస్ నాట్ బ్యాగేజ్ మోయడం కాదు. ఐఎమ్ వెరీ కన్సర్న్డ్, ఐఎమ్ వెరీ వెరీ క్యారింగ్ పర్సన్, ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. అది నాకు తెలుసు. కొన్ని సమయంలో అది అవసరం లేదు, అనవసరం అని కూడా నాకు తెలుసు. అయినా ఐ కుడ్ నాట్ స్టాప్ మై సెల్ఫ్ క్యారింగ్ ఫర్ దెమ్. అయితే ఇంద్రజ, మీ పెళ్ళైన టైంకే మీకు ఐ థింక్ యువర్ 29 or something, 28. యా. అప్పుడుకి అంటే మీ హెల్త్ కూడా అప్పట్లో కొంచెం సహకరించారు కదా మీ అమ్మాయిని, మీరు వెన్ యువర్ క్యారింగ్ యువర్ డాటర్? ఛాన్సే లేదు, మైనస్ ద నార్మల్ వే ఆఫ్ డెలివరీ. అలా అంటలేదు నేను. డెలివరీ టైంలో యువర్ యాక్చువల్లీ, అంటే చాలా మంది మీకు సజెస్ట్ చేశారంట, డోంట్ గో ఫర్ అ నార్మల్, యువర్ హెల్త్ ఇస్ లేదు, తప్పుగా చెప్పారు మీకు. లేదు, ఐఎమ్ వెరీ మచ్ ఫైన్ అండ్ ఐఎమ్ యోగా ప్రాక్టీస్నర్. నాకు అసలు రోజు హాఫ్ అన్ అవర్ అన్నది మినిమం, మ్యాక్స్ అది నా టైం సంబంధించి ఉంటుంది. ఐ డస్ యోగా. సో అదే నా హెల్త్ వైజ్ అయితే ఐఎమ్ సౌండ్ ఆల్వేస్, బై గాడ్స్ గ్రేట్ టచ్ వుడ్ టిల్ టుడే.
అది కాదు, యాక్చువల్గా నాకు ఇచ్చిన డేట్ ఏంటంటే జూన్ 16th, 15th, 16th ఇచ్చారు డేట్ పాపది. బట్ నాకేంటంటే ఐఎమ్ బాబా డివోటీ. సో ముందు కోరికలు పెట్టేయడమే, అదే ఆలోచించడం వెనక ముందు అవన్నీ ఏం లేదు నాకు. స్వామి నాకు నార్మల్ వే ఆఫ్ డెలివరీయే కావాలి, నేనైతే సీజర్ చేసుకోను, ఐ డోంట్ వాంట్ దట్ ప్రొసీజర్, నాకు నార్మల్ వే ఆఫ్ డెలివరీ. అంత కండిషన్సే, ఇంకా అడగడాలు కూడా లేవు దేవుడికి. అంతే అంతే అంతే, బాబాతో బాబా మీరే చేయాలి, ఐ డోంట్ నో, ఏం పెట్టేయడమే. నాకు 15th, 16th అన్నా నొప్పులు రావట్లేదు. ఓకే 2 days వెయిట్ చేద్దాం, ఒక 3 days వెయిట్ చేద్దాం, ఇలా డేట్లు పోతున్నాయి. టిల్ 25th అయిపోయింది, జూన్ 25th అయిపోయింది. అందరూ భయపెట్టేస్తున్నారు, అందరూ వచ్చి అడ్వైస్లు, అందరూ వచ్చి ఇంకా చెప్పాలంటే మా ఆయన అంతా చాలా కోప్పడ్డారు. నువ్వు చూడు, నీకు అవసరం లేని ఒక ఇది పెట్టుకున్నావు, నువ్వు చాలా అడమెంట్గా ఉన్నావు, నీ అడమెంట్లో నువ్వు పాపకి ఏమైనా జరిగిందో నేను చంపేస్తాను. ఏంటి ఏంటి అడమెంట్, సీజర్ అంటే ఏంటి, అందరు చేసుకోవట్లే, అందరు చేసుకుని ఇంటికి వెళ్ళట్లే, నువ్వేంటి నార్మల్ డెలివరీ అయితేనే చేసుకుంటాను. ఏమనుకుంటున్నావు నువ్వు, లోపల ఉన్నది ప్రాణం, నీకేమైనా బుద్ధి? నేను బాబాతో చెప్పాను, బాబా నాకు చేస్తారు. గట్టి నమ్మకం, పిచ్చి అసలు. అదంటే అప్పుడు 26th ఇక నేను చెప్పేశాను, అంటే బాబాతో వెళ్ళే, నాకు ఈరోజు కాకపోతే మాత్రం నేను అసలు నిన్ను మొక్కను. సీరియస్? పిచ్చిగా ఉంటుంది కదా నిజంగా, నేను అసలు నిన్ను ఇంకా మొక్కను. పిచ్చిగా అందరూ తిడుతున్నారు నన్ను. 10 రోజులు దాటిపోయి, యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ టైం అయితే జూన్ 10th. అక్కడ డాక్టర్ ఏం చేశారు, ఒక 5 days ఎక్సెస్గా చెప్పి భయపడద్దు, ఎందుకంటే అందరు భయపడిపోతారు కదా. 10th ఎక్స్పెక్టెడ్ డే అంటే 12th, 13th వెళ్ళేటప్పటికి అందరు భయపడిపోతారు, ఎందుకు రాలేదు ఇంకా పెయిన్స్, ఎందుకు రాలేదు అని. అందులో ఆ కార్డ్ ఒకటి చుట్టుకుంటే అది పెద్ద ప్రమాదం పాప, ఏ బిడ్డకైనా అని మొక్కుని చూస్తే ఆ రోజు నైట్ నార్మల్ వే ఆఫ్ డెలివరీ. సో హెల్త్ వైజ్ ప్రాబ్లం ఏం లేదు. సో మొత్తానికి బాబా మీ మాట వింటారు? అయ్యో అంత లేదులేండి, నా పిచ్చి కాకపోతే. ఏ బాబా అండి? ఇద్దరు, షిరిడి బాబా, పుట్టపర్తి. చాలా నమ్మకమా? చాలా. ఇంకా ఇలాంటి ఏమేమి మిరకల్స్ జరిగాయి? ఇంకా చాలా జరిగాయి, ఒక్కటి కాదు, 2 కాదు, జరుగుతూనే ఉంటాయి. మన నమ్మకం ఎంతవరకు అయితే ఉందో, అంటే ఇది నిజమో కాదో కూడా నాకు తెలియదు. ఐ మీన్ వెదర్ ఐమ్ టాకింగ్ విత్ కంప్లీట్ సెన్స్ ఆర్ నాట్ అని కూడా నాకు తెలియదు. నా నమ్మకం అయితే ఇది, ఎంత గట్టిగా మీరు నమ్మితే అంత ఎక్కువగా మిరాకిల్స్ జరుగుతూ ఉంటుంది. సో లైఫ్లో జరిగిన ప్రతి ఒక గొప్ప విషయం, ఒక అద్భుతం, లేకపోతే ఈవెన్ ఒడిదొడుకులు వచ్చినా కూడా వాటిని ఫేస్ చేయగలిగే ఒక ధైర్యం, శక్తి, ఇదంతా మీకు బాగానే ఇచ్చారంటారా? ఒడిదొడుకులు అంత ఫేస్ ఏం చేయలేదండి నేను. ఐఎమ్ ఓకే విత్ మై లైఫ్. అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఎట్లా ఉండబోతుందో ఏమిటో లైఫ్ అని మీకు మధ్య మధ్యలో ఇట్లా డౌట్లు వస్తుంటాయి కదా, ఇందాకే చెప్పారు ఏమవుతుందో ఏంటో అని. సో అలా ఆలోచించినప్పుడల్లా దెర్ ఇస్ సమ్ ఫోర్స్ బిహైండ్ మీ, అలా ఆలోచించినప్పుడే మన నమ్మకం పోయిందని అర్థం అండి. నిజంగా చెప్పాలంటే నేను ప్రతిరోజు ఆయన ముందు వెళ్ళి నిలబడినప్పుడు నేను చెప్పేది 2 విషయాలు, ఒకటి థ్యాంక్స్, ఒకటి సారీ. నమ్మకం ఉన్న చోట డౌట్ రాకూడదు కదా, నాకు ఎందుకు వస్తున్నాయి, అయితే నాకు నమ్మకం లేదు, సో దానికి సారీ చెప్తా. అవును. మళ్ళీ నేను గట్టిగా కొన్ని విషయాలు నమ్మి ఆయన చేసినప్పుడు మిరాకిల్ సంథింగ్ ఏదో ఒకటి జరిగినప్పుడు థ్యాంక్స్ చెప్తాను. ఇవి 2 రోజు జరుగుతూనే ఉంటాయి. నాకే తెలుసు ఐఎమ్ నాట్ రైట్ అని. ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ డివోటీ అండి, ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అ పర్ఫెక్ట్ డివోటీ. ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నేనైతే ఆయన నమ్మేస్తాను, ఆయనైతే అది. అంత నమ్మకమే ఉంటే లైఫ్ గురించి భయం ఎందుకు, లైఫ్ గురించి ఆలోచన ఎందుకు, అసలు ఆలోచనలే ఎందుకు రాకూడదు కదా. మరి నేనేంటి పెద్ద భక్తురాలు? ఐఎమ్ నాట్. ఐఎమ్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్, వెరీ 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 సింపుల్ రా హ్యూమన్ బీయింగ్, అంతే. సో ఎప్పటి వరకు మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు, ఆ తర్వాత ఎప్పటి వరకు బ్రేక్ తీసుకున్నారు? బ్రేక్ అనేది పెద్దగా ఏం లేదు. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ టెలివిజన్స్, అంటే మన
మన అన్నపూర్ణ వాళ్ళది తీన్ మారన్ ఒక షోలో జడ్జ్గా చేశాను. అలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం, నేను మను గారు కలిసి ప్రియతమ రాగాల సంథింగ్ ఏదో అటువంటివన్నీ చేస్తూనే ఉన్నాను. మధ్యలో ఐఎమ్ కీపింగ్ ఇన్ టచ్ విత్ ద మీడియా అనమాట, అంటే విత్ ద పబ్లిక్. నా కనెక్షన్ ఎప్పుడు కూడా నేను వదులుకోలేదు. కానీ మూవీస్లో లేదు. మూవీస్లో ఐఎమ్ నాట్ అపియరింగ్. అంటే 2006 నా మ్యారేజ్ అయినప్పుడు ఐ టుక్ అ బ్రేక్. ఆ తర్వాత పాప, ఆ తర్వాత ఫ్రమ్ 2011 నుంచి ఐఎమ్ అగైన్ యాక్టివ్ ఇన్ టు వన్ ఆర్ ద అదర్ వే విత్ ద మీడియా. బట్ ఫిల్మ్స్ కన్నది 2014 నుంచి, అంటే దిక్కులు చూడకు రామయ్య ఆ పిక్చర్లో మళ్ళీ రీఎంట్రీ. కానీ ఇంద్రజ, మీరు సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప గొప్ప నటుల్ని చూశారు, ఎంతోమందితో యాక్ట్ చేశారు, చాలా గొప్ప గొప్ప మనుషులతో పరిచయం పెంచుకున్నారు. కానీ ఒక ఫైన్ డే టెలివిజన్లో ఒక వ్యక్తి అద్భుతంగా నటించడం చూసి ఆ వ్యక్తికి మీరు ఫోన్ చేసేసి మీరు చాలా గొప్పగా నటించారు అని చెప్పారు. ఆ వ్యక్తే ఈవెన్చువల్గా మీ హస్బెండ్ అయ్యారు, అవునా? అవును, అది నా అలవాటు. ఆయన ఒక్కరికే కాదండి, నేను చాలామందికి ఫోన్ చేసి మాట్లాడాను. బాగా యాక్ట్ చేశారంటే బాగా చేశారన్నది నేను ఎప్పుడు వెంటనే చెప్పాలన్న ఒక అర్జ్ ఉండేది నాకు. బట్ ఫ్రెండ్గా అయింది, ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కొనసాగడం, అది రిలేషన్షిప్గా మారడం ఆయన విషయంలో జరిగింది. బట్ ఇంద్రజ, ఆయన అప్పుడు ఒక టీవీ స్టార్, అంటే టీవీలో నటించేవారు కొన్ని సీరియల్స్లో. బట్ మీరు అప్పటికే ఒక సూపర్ స్టార్. సో ఆయన మీ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చి, ఒక అప్రిసియేషన్ కాల్ వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ ఏమిటి? హీ వాజ్ సో థ్రిల్డ్. అండ్ ఆయన నమ్మలేదు అసలు నేనేనని. ఎవరో ఫ్రెండ్స్ ఆట పట్టిస్తున్నారు ఊరికే అనేసి. అప్పుడు నేను మన ఇదేం నువ్వుల నూనె గురించి యాడ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడంటే ఇప్పుడు మనకు చెన్నైలో మీరు వచ్చారంటే ఫోరం మాల్ అని ఒక పెద్ద మాల్ కట్టారు. ఆ ప్లేస్లో స్టూడియో ఉండేది మనది, విజయవాహిని స్టూడియో. ఓకే. ఆ విజయవాహిని స్టూడియో 3 కింద చేసేసుకుని గ్రీన్ పార్క్ వచ్చింది, పక్కనే ఇప్పుడు ఫోరం మాల్ వచ్చేసింది అని మొత్తం మారిపోయింది చెన్నై. అక్కడ విజయవాహిని స్టూడియోలో నాకు షూట్ ఆ రోజు, నెక్స్ట్ డే. నేను అన్నాను, మీరు నమ్మట్లేదు నేను ఎంత చెప్పినా, కమ్ ఇన్ పర్సన్, ఐఎమ్ దేర్ షూటింగ్, మీరు వచ్చి కలవండి నన్ను అని. హీ కేమ్. అంటే ఆయనకు అప్పుడు కూడా నమ్మకలేదు నేనే కాల్ చేశానని. ఓకే. అన్నారా ఇంత సూపర్ స్టార్ నుంచి నాకు అప్రిసియేషన్ రావడం ఏమిటి అని? అవి అంటే అది చెప్పకుండానే అర్థమైపోతుంది కదా, వాళ్ళ లుక్స్, వాళ్ళు మాట్లాడడం, ఇలా చూడడం, అలా దాంట్లోనే అర్థమైపోతుంది కదా. ఓకే. బట్ హీఈస్ నాట్ నార్మల్ అట్లా కాదు, వాళ్ళకి ఫ్యామిలీ బిజినెస్ ఉంది. ఈజ్ ప్యాషన్ అంతే, ఆయనకి యాక్టింగ్ అన్నది ప్యాషన్. ఈజ్ అ క్రియేటివ్ హెడ్ ఫర్ బీసీ అని, బిహైండ్ సినిమాస్ అని ఒక కంపెనీకి హీస్ అ క్రియేటివ్ హెడ్. ఓకే. అండ్ హీ హ్యాస్ ఫ్యామిలీ బిజినెస్. వాళ్ళ అన్నయ్య అయితే ఎక్స్పోర్ట్స్ అనమాట, క్లోత్ ఎక్స్పోర్ట్స్. సో అది ఆయన యుఎస్లో ఉన్నారు వాళ్ళ అన్నయ్య. అంటే హీ హ్యాస్ హిస్ ఓన్ బ్యాక్గ్రౌండ్ అనమాట, బ్యాక్గ్రౌండ్ లేని మనిషి ఇంకా. హీ హ్యాస్ హిస్ ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఇటు పక్క ఆయనంతటా ఆయన క్రియేటివ్ హెడ్గా ఉన్నారు. ఆ తర్వాత హీ రైట్ స్టోరీస్ అండ్ స్క్రిప్ట్స్ చాలా ఉన్నాయి ఆయనకి. సో యాక్టర్గా అంటే అదొక ప్యాషన్ అంతే. ఇట్స్ నాట్ అ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదో దాని మీద ఆధారపడిపోయి ఏదో డబ్బుల కోసం అట్లా ఆ టైప్ అయితే మాత్రం కాదు. సో వాట్ కైండ్ ఆఫ్ మ్యారీడ్ రిలేషన్షిప్ మీది? అంటే ఈ 10 yearsలో, ఈ 10 ఏళ్లలో మీరు ఎలా ఇవాల్వ్ అయ్యారు? మీ మ్యారేజ్లో మీరు ఎక్స్పీరియన్స్? ఎవ్రీ డే వీఆర్ ఎవాల్వింగ్ అండి, అంతే. రోజు గొడవలు, ఆ తర్వాత ఒక కాంప్రమైజ్, ఆ తర్వాత కొంచెం అట్లా 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 బాగుంది కదా అనుకున్నప్పుడు మళ్ళీ గొడవలు. అది ఇంకా నార్మల్. నువ్వు చాలా ఎక్కువ డామినేట్ చేస్తున్నావు అంటారా? నేను ఎప్పుడు అంతే అంట, అవన్నీ అంతే. సో యూ రియలీ డామినేట్? ఐఎమ్ నాట్ అండి. నన్ను బాధ పెట్టాలి, నన్ను హర్ట్ చేయాలంటే ఆ ఒక్క మాట ఎవరైనా చెప్తే చాలు. ఐ డోంట్ లైక్ దట్ వర్డ్ అట్ ఆల్. నువ్వు చాలా జడ్జ్మెంటల్గా ఉన్నావు, లేకపోతే నువ్వు చాలా డామినెంట్గా ఉన్నావు ఎవరైనా చెప్తే నాకు చాలా బాధ వేస్తుంది. అందుకని ఆ మాట వాడతారు ఆయన. బికాస్ ఐ వాంట్ టు బీ ఫ్రెండ్లీ అండ్ ఐ వాంట్ టు బీ డియర్ హార్ట్ టు ఎవ్రీబడి. ఐ లవ్ ద వే ఐ బీ విత్ ద పీపుల్.
అందులో నాకు చాలా ఇష్టమైన వాళ్ళతో ఐ వాంట్ టు బీ అ స్వీట్ హార్ట్, ఐ వాంట్ టు బీ లైక్ అ బేబీ. ఐ డోంట్ వాంట్ టు, నాకు అసలు డామినెన్స్ అసలు ఇష్టం ఉండదు, ఎవరు చేసినా ఇష్టం ఉండదు. మరి అయితే మీ ఇద్దరి మధ్య జనరల్ గా గొడవలు ఏ పాప టాపిక్ మీద వస్తాయి? ఇంకా పాప వేరే గురించేనా? ఉంది. ఏంటండి అది మరి, ఏది అడిగినా కొనిపెట్టేయడమా? అరే ఒక మదర్గా మనం చెప్తాం, పక్కనున్న మనతో సంప్రదించాలన్న ఒక బేసిక్ కర్టసీ ఉండక్కర్లేదు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ కదా. విజృంభణ. ఏమడిగినా కొనిపెట్టేయడం, అక్కడ పెట్టడానికి ఇంకా షెల్ఫ్ లో చోటే లేదు డ్రెస్సెస్ కి. ఏం కొనిస్తారైనా? ఏంటి తీసుకెళ్తే ఒక డ్రెస్ కొనివ్వండి, వెంటనే ఇది నాన్న, అది డాడీ, అది అంటే 10 డ్రెస్లా ఎక్కడ పెడతాను? మీరు పెట్టండి ముందు, మీరు ముందు సర్దండి అంటాను నేను. కానీ కూతుర్లు అంటే తండ్రులకు జనరల్ గా ఇష్టం చాలా ఉంటుంది. ఏమండి ఉండనివ్వండి, నేను కూడా కూతున్నాయి. మా నాన్నగారు అలాగ పెంచారు. పెంపడం ఉంది కదా, కొంతవరకు కొంచెం కేర్ఫుల్గా పెంచుకోవాలి. అది ఆడదైనా సరే మగాడైనా సరే, నాకేం పార్షియాలిటీ ఏం లేదు. మరీ అండి ఈ బేబీ అలైవ్ అని ఏంటండి అది, ఒక డాల్ 2500 రూపీస్ అండి. బాబీ కూడా కాదండి, దాని విశేషం చెప్తే మీరు నవ్వుతారు. ఏంటంటే క్లే ఉంటుందండి, ఆ డాల్ ఇచ్చేస్తారు, క్లే ఇస్తారు, దాన్ని చిన్న 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 బాల్స్ కింద చేసి నోట్లో పడేస్తే ఏమవుతుంది? డైపర్లో వస్తుంది. నో, ఐమ్ టాకింగ్ ద ట్రూత్. చాలా మంది ఫ్యామిలీస్ కి తెలుసండి, మీకు అమ్మాయి పెద్దదైపోయింది కాబట్టి మీకు తెలియట్లేదు. అదేం ఫన్ అంటే, తను ఒక పాపను చూసుకుంటుందంట, అదొక మదర్ కింద ఫీల్ అయిపోయి ఆ పాపని కడగడం ఏంటి, బాతింగ్ చేయడం ఏంటి, భోజనం తినిపించడం ఏంటి, డైపర్ మార్చడం ఏంటి, దానికి 2500 రూపీసా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అది అడగకూడదా? అడిగితే తప్ప? సో అక్కడ గొడవ, ఎవరు గెలుస్తారు ఫైట్ లో? ఇద్దరం గెలవం. మీ పాప గెలుస్తుంది. చచ్చి లేదు, తన తర్వాత ఇది వద్దు నాకు, దీని గురించే కదా మీకు గొడవలు, ఇది వద్దు నాకు, తీసిపాడే అన్ని మొత్తం డ్రామా. మొత్తానికి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ అమ్మాయిని. అంత లేదులేండి, తనకి తెలిసి ఎలా డీల్ చేయాలో ఇద్దరిని మరీ తెలుసు. అమ్మతో ఎలా మాట్లాడాలి, నాన్నతో ఎలా మాట్లాడాలి. ఓకే ఇంద్రజ, మీరు జర్నలిస్ట్ అవ్వాలనుకున్నారు కాబట్టి నేను మన క్వశ్చన్ అడుగుతాను. జనరల్గా చుట్టుపక్కల ఉన్న సొసైటల్ ఇష్యూస్ లేకపోతే పొలిటికల్ ఇష్యూస్, అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఇలాంటి వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? అంటే అవగాహన ఉందా? పేపర్లు చదవటం, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవటం, దానికి స్పందించడం అయితే లేదండి. తెలుసుకోవడం వరకైతే ఉంది, స్పందించి ఏం చేస్తాను నేను? అస్సలు లేదండి. అట్లీస్ట్ వెన్ విమెన్ మీద అటాక్స్ అవుతున్నా లేకపోతే ఇలాంటివి జరిగినప్పుడు అయ్యో రియాక్ట్ అవ్వకుండా, అంటే రియాక్షన్ అన్నది వేరు, స్పందించి దాని గురించి ఏమైనా మన అంతటా మనం ఏదైనా ఒక ఎఫర్ట్స్ చేయడం అన్నది వేరు. ఆ లెవెల్కి అయితే అసలు నాకు ఏం చేయాలో ఐడియా లేదు. కాబట్టి వాట్ లెవెల్ యూ రియాక్ట్, అంటే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? విమెన్ మీద ద అట్మోస్ట్గా చూస్తే రేప్స్, ఆ విషయం అయితే అసలు నేను ఇంకా, అది నేనే కాదు ఏ విమెన్ అయినా అసలు, అందులో ఒక ఆడపిల్లకి తల్లి అయినా ఎవరికైనా అది అసలు దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. అలాంటి విషయాలు విన్నప్పుడు అది నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా 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 బాధేస్తుంది. సో అలాంటి వివరాలు టు ద మ్యాక్సిమం నా దాకా రానివ్వకుండా నేను చూసుకుంటా. నన్ను చాలా డిస్టర్బ్ చేసే విషయం అంటే అది. అంతకన్నా ఎక్కువగా వీళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళంతా అలా పొంగిపోయి ఏదో పెద్ద హ్యుమానిటీ వాల్యూస్ గురించి మాట్లాడి, ఆ రేపిస్ట్ల గురించి ఇట్లాగా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని కూడా మనం సరైన దారిలో పెట్టాలి, వాళ్ళకు కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలన్నప్పుడు ఒక కోపం వస్తుంది చూడండి. అది మీ అమ్మాయికి మీ ఇంట్లో జరిగితే అప్పుడు మాట్లాడండి ఇలా అని మాట్లాడాలనిపిస్తుంది. అప్పుడు నాకు కోపం వస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే అది నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. హత్య కన్నా దారుణం కదా. నిర్భయ కేసు నుంచి ఇప్పుడు
రీసెంట్ స్వాతి దాకా తీసుకుంటే ఏంటది, ఏంటా ప్రవర్తన? అంత దారుణంగానా? వాళ్ళని మళ్ళీ మనం మనుషులుగా చూడాలా? ఎట్లాగా? ఏం చేయాలంటారు? నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ అబౌట్ ఇట్. బట్ వాళ్ళ గురించి సపోర్ట్ చేసి మాట్లాడడానికి వీళ్ళకి మనసు ఎలా వస్తుంది? ఎంత హ్యూమన్స్ అవనివ్వండి. మీ అమ్మాయికి ఒక దెబ్బ తగిలితే మీరు ఊరుకుంటారా? ఎక్కడో అమ్మాయికి ఏదో ఒక ఘోరం జరిగిందంటే మీరు ఊరుకుంటారా? అప్పుడు కూడా మీరు వాళ్ళని అలాగే చూస్తారా? అమ్మో అయితే మీరు మహాత్ములు, మీరు మనుషులు కారు, మీరు మహాత్ములు అయిపోతారు. అదైతే నేను అసలు భరించలేదు. మీ అమ్మాయిని మీరు ఎలా పెంచుతున్నారు ఇంద్రజ? అంటే ఒక వెరీ సెల్ఫ్ రిలయంట్, ఒక ఆత్మవిశ్వాసం ఉన్న ఒక అమ్మాయిలాగా పెంచుతున్నారా, లేకపోతే ఆమెను అలా జస్ట్ మామూలు ఆమె ఎట్లా పెరిగితే అలా పెరగనిస్తున్నారా? అంటే యాజ్ అ ఉమెన్, యాజ్ అ మదర్ అండ్ యాజ్ అ పర్సన్, ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసిన ఒక వ్యక్తిగా మీ అమ్మాయికి మీరు ఎట్లాంటి విలువలు ఇస్తున్నారు? ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు తన చుట్టూ? సెల్ఫ్ రిలయంట్ మాత్రం డెఫినెట్ అండి. సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలి. అమ్మని ఎప్పుడు ఎదురు చూడకూడదు, నాన్న ఎప్పుడు ఉండాలని ఎదురు చూడకూడదు. బికాస్ బోత్ ఆర్ వర్కింగ్. నేనైతే ఇంకా దారుణం, ఆయనైతే పాపం చెన్నైలోనే ఉంటారు, ఆఫీస్కి వెళ్ళినా చెన్నైలోనే ఆఫీస్ కాబట్టి ప్రాబ్లం లేదు. నేనైతే ఇంకా హైదరాబాద్, కేరళ అని ఊర్లు తిరుగుతున్నాను. సో ఐ వోంట్ బీ బై హర్ సైడ్. సో ఆ విషయం మాత్రం బాగా చెప్పాను, పాపకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఆ మధ్య శతమానం భవతిలో ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం మీద ఏదో ఒక టాపిక్ వస్తేను, బాధగా ఉంది సార్, గిల్టీగా ఫీల్ అవుతున్నాను, వదిలేసి వచ్చేస్తున్నాను పాపని, షీస్ 8 years old, అర్థం కావట్లేదు, నేను చేసేది కరెక్టా తప్ప నాకు అర్థం కావట్లేదు అన్నానంటే ఆయన అన్నారు, అలా ఎందుకు అనుకుంటావు? నువ్వు ఇప్పుడు సంపాదించి ఎక్కడ తీసుకెళ్తావు? నువ్వు నీ అంతటికి ఖర్చు చేసేస్తున్నావు మొత్తం, కుటుంబానికి కాదా, ఫ్యామిలీకి కాదా? ఆ ఫ్యామిలీలో 80% నీ కూతురు కోసం కాదా? వై డూ యూ ఫీల్ గిల్టీ? అసలు ఎందుకలా మీకు వస్తుంది? డోంట్ ఫీల్ లైక్ దాట్. అండ్ మోర్ ఓవర్ తను ఇప్పుడు 8 years old అంటున్నావు, ఇప్పటికే ఒక హ్యూమన్గా తనకున్న సీక్రెట్స్ తనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నువ్వు అనుకుంటా మీ అమ్మాయి 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా నీకు పాపే, కానీ షీఈస్ అన్ ఇండివిజువల్ పర్సన్. సో తనకంటూ సీక్రెట్స్ ఉంటాయి, తనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకొక 4-5 years వెళ్తే ఈ అమ్మాయి ఎప్పుడు ఊరికి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది దానికి. యునో దట్ ఈస్ వాట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ సో ఫార్. కొన్ని ప్రైవసీస్ కూడా అవసరం ఎవరికైనా. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడికి వస్తాయి. ఆయన ప్రైవసీలో ఈవిడి తలదూర్చడమో, లేకపోతే ఈవిడికున్న ఒక ప్రైవసీలో ఆయన రావడం. సో రిలేషన్షిప్లో చాలా అవసరం అది ప్రైవసీ అన్నది. సో నువ్వు అలా ఆలోచించుకో, డోంట్ థింక్ అబౌట్ దట్ అని ఆయన నాకు అడ్వైస్ చేశారు. అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. ఓ సరే, ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఓకే, కానీ ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటాం, నేను ఆయన పక్కన ఉండాల్సిందే. సపోజ్ ఆయన వర్క్ మీదుగా ఎక్కడైనా బయట ఊరికి ఒక 2-3 days వెళ్ళాల్సింది ఉంటే అప్పుడు నేను షూటింగ్స్ పెట్టుకోను. ఐ విల్ బీ బిసైడ్ హర్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. ఇలా నేను రావడం కూడా, ఇట్లా షూటింగ్స్కి రావడం అంటే ముందే తెలిసిపోతుంది ఈ డేస్లో ఇక్కడ ఉంటాను, షూటింగ్ ప్లాన్ చేశారన్నది. ఆయన అప్పుడు ఆ పాప పక్కనే ఉన్నట్టు చూసుకుంటారు. అంటే ఆఫీస్కి వెళ్ళినా ఈవినింగ్ రిటర్న్ అయ్యేటట్టు ఆయన దాని పక్కన ఉన్నట్టు చూసుకుంటారు. బట్ తను అంటే ఒక ఇండివిజువల్గా నేను నా లైఫ్ని ఛార్జ్ తీసుకోవాలి, నా లైఫ్ నేను హ్యాండిల్ చేయాలి అనే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీని డెవలప్ చేసే దిశగా మీరు ఎప్పుడైనా చెప్తుంటారా? అంటే యూ బీ లైక్ దిస్, యూ బీ లైక్ దట్, ఎవరైనా ఇట్లా ఉంటే ఇలా ఉండాలి, Can we do that? And I'm just asking you. No. Do you think? At least a kind of awareness, అంటే how you should be careful. మీరెంత చెప్పినా మీరెంత వాళ్ళు ఇన్కల్కేట్ చేయాలి ఈ థాట్స్ని, మీరు అనుకున్నంత దూరం వెళ్తారు వాళ్ళు. అది మాత్రం మీరు మర్చిపోకండి. పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ ఫర్ చిల్డ్రన్. మీ థాట్ దయచేసి తీసుకెళ్ళకండి. అట్లీస్ట్ మీరు తీసుకెళ్ళకపోయినా వాళ్ళు మీ పక్కనకి వస్తారు. మీరు ద మోర్ యూ గో నియర్ విత్ యువర్ థాట్స్, వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ థాట్స్. అంటే
ఒక అమ్మాయిని నువ్వు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెన్ యూ గో లైక్ దిస్, లేకపోతే నువ్వు ఇక్కడికి వెళ్తే ఇలా ఉండాలి, అలా ఉంటే బెటర్, నీకు యూ విల్ బి ప్రొటెక్టెడ్, యూ విల్ బి. అవునండి, ఇప్పుడు ఇలా చెప్పడం నా థాట్సే కదా. అలా చెప్పడం థాట్స్ ఎలా అవుతుంది? తెలియని ఒక అమ్మాయికి మీరు ఒక సజెషన్ ఇచ్చినట్టు అవుతుంది కదా, టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అవేర్నెస్. అబ్జర్వేషన్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అండి. మోర్ దెన్ ఎవరో ఒకరు అడ్వైస్ చేసి, ఎవరో ఒకరు చెప్పి ఆ తర్వాత అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ప్రాసెస్ లో వాళ్ళు దెబ్బలు తిన్నా పర్లేదు, బట్ తెలుసుకుంటారంటారు. వాళ్ళు దెబ్బలు తినరు. ఇన్ కేస్ ఒకవేళ దే టేక్ అ డెసిషన్, ఆ డెసిషన్ లో వాళ్ళు ఏమైనా రాంగ్ అవ్వచ్చు. సి టేకింగ్ డెసిషన్ తీసుకుని నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను సలహాలు ఇవ్వడం ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఏం జరగలేదు, ఏం ఒక్క డెసిషన్ అయితే తీసుకోలేదు, ఏం అక్కడ జరగని ముందు నేను వెళ్ళి దాన్ని కూర్చోపెట్టి, అమ్మా ఇలా చేయకు, ఇది తప్పు, ఇలా వెళ్ళకు, ఇది రాంగ్, ఇది ఉంటే ఇది తప్పు అని మనం ఎలా చెప్తాం? ఒక విషయం, స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పి పంపిస్తాం? సరే వెళ్ళా, స్కూల్ బస్కి స్ట్రైట్గా వచ్చేయాలి, ఎవరు పిలిచినా వెళ్ళకూడదు, అంటే 3rd స్టాండర్డ్ కాబట్టి తను ఇంతవరకు అయితే మనం చెప్పగలం. ఇది ఒక్కసారి 2 సార్లుకి 10 రోజు చెప్తూనే ఉంటే దట్ విల్ బీ అగైన్ అ బిగ్ హెడేక్ ఫర్ దెమ్, తెలుసా అండి? వాళ్ళు మన నుంచి చాలా దూరం అయిపోతారు. అందుకని వద్దండి, అది నేను ఎంతవరకు అయితే అంతవరకు అయితే చెప్తాను. చెప్పడం కూడా చాలా క్యాజువల్గా, ఫ్రెండ్లీ టాక్, ప్రేమతో అలా ఉంటుంది. కానీ సరిదిద్దాలి, పాపని ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, అలా చేయనండి. దట్ ఈస్ అ రాంగ్ కన్సెప్షన్, టోటలీ రాంగ్ కన్సెప్షన్. తను నా నుంచి దూరం అయిపోతుంది. సో ఇంద్రజ ఎంత ఇమోషనల్ పర్సన్ అంటే, కోపం వచ్చినప్పుడు, బాధ వేసినప్పుడు ఏడుస్తుందా, ఏడవదా? యు గెట్ టియర్స్ ఇన్ యువర్ ఐస్? బాధ వస్తే, కోపం వస్తే కామ్ అయిపోతారు. అసలు కన్నీళ్ళు పెట్టుకోరు? రాదు, అంతగా రాదు. అంటే కళ్ళ తడి ఉంటుందేమో కానీ కన్నీళ్ళు అయితే, అంటే అంతకన్నా ఎక్కువ నాకేంటే ఐ విల్ ష్రింక్ ఇన్ టు మై సెల్ఫ్, లోపలికి వెళ్ళిపోతాను అంతే. ఐఎమ్ ఎ వెరీ సెన్సిటివ్ పర్సన్ కాబట్టి ఐ వోంట్ ఈవెన్ టాకింగ్ టు ఎనీబడి. కామ్, కంపోజ్, చాలా క్వైట్ అయిపోతాను. కానీ ఆనందం వస్తే మాత్రం కళ్ళంత నీళ్ళు వచ్చేస్తాయి, ఇమ్మీడియట్. చాలా నేను సంతోషంగా ఉన్నానంటే వెంటనే డ్రాప్స్. సో బాధలో రావు కన్నీళ్ళు, ఆనందం. బాధలో నేను లోపల అట్లా ష్రింక్ అయిపోతాను. నాకు అసలు దాన్ని తీసుకోవడం నాకు అంత ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకు జరిగింది ఇది, మనం ఏమైనా తప్పు చేసామా, ఏం చేసాము, ఏమిటన్నది చాలా చాలా ఆలోచిస్తాను అనమాట. అసలే ఆలోచనలు ఎక్కువ. ఓకే, 2014 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మీ కెరియర్, సెకండ్ ఇన్నింగ్స్. ఎట్లా ఉంది? హౌ ఇస్ ఇట్? చాలా బెటర్ దెన్ బిఫోరా, అది చెప్పండి. ముందు కంటే బెటర్గా ఉందా? ఏంటండి, లయన్ ఎప్పుడు చేశాను నా పిక్చర్? ఇప్పుడు చేస్తున్నారు అది ఇంకోటి. 2015 మార్చ్లో లయన్ ఫినిష్ అయింది. మళ్ళీ 2016లో. సో సంవత్సరానికి ఒకటి చేస్తున్నారు. అదే మళ్ళీ ఏం మారలేదు. ఎవరైనా కావాలని వస్తే మీరు చేస్తే మేనేజర్ని పెట్టుకోండి, ఒకరికి అప్లికేషన్ వేసి చూద్దాం. అట్లీస్ట్ ఇప్పటికైనా కొంచెం మిమ్మల్ని బాగా ప్రమోట్ చేసే మేనేజర్. లేదండి, అది ఎవరు చేయలేరండి. అది వస్తే వచ్చింది, రాకపోతే రాదు, అంతే. మనం ఎవరిని బ్లేమ్ చేయడం తప్పండి. మనకు వచ్చేది ఎవరైనా ఆపుతారా? రానిది ఎవరైనా తీసుకురాగలరా? రెండు జరగదు కదా. సో ఇప్పుడున్న యాక్టర్స్లో డైరెక్టర్స్లో ఎవరు మీ ఫేవరెట్? యాక్టర్స్లో నా ఫేవరెట్ అంటే అల్లు అర్జున్, ఓకే, నాని, ఇద్దరు. డైరెక్టర్స్ నేను వర్క్ చేయలేదు కదా, నాకు అంటే చూస్తారు కదా వాళ్ళ సినిమాలు. రీసెంట్ ఫిల్మ్స్ అక్కడ పెద్దగా రిలీజ్ అవ్వదండి చెన్నైలో, ఏదో టీవీలో చూడడం తప్ప. కొంతమంది పేర్లు అంటే నాకు ఎక్కువ రికగ్నైజ్ చేయలేను. నేను వర్క్ చేస్తే డెఫినెట్గా చెప్పేస్తాను. బాహుబలి చూసారా? బాహుబలి చూసాను. నచ్చిందా? వాట్ అ ఫిల్మ్. ఆయన అంటే వాళ్ళందరూ ఇంకా అసలు ఆ కేటగిరీ నుంచి దాటిపోయారండి. రాజమౌళి గారు అంతా
అది మనం ఊరికే ఏదో నచ్చిన డైరెక్టర్ అది ఇది అని చెప్పుకోవడానికి కోసం ఉన్న ఇదే కాదు. వాళ్ళు యూనివర్సలీ లైక్ పీపుల్. యావత్ ప్రపంచం అంతా ఇష్టమే. మా రాజమౌళి గారిని ఇష్టపడిన వాళ్ళు నాకు తెలిసి ఉండడం చాలా కష్టం. ఓకే ఇంద్రజ, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో అయినా కనీసం అంటే మీరు ఎలాంటి పాత్రలు పోషిద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి డైరెక్టర్స్ ఫిలిమ్స్లో చేద్దాం అనుకుంటున్నారు, ఎవరితో నటిద్దాం అనుకుంటున్నారు, కనీసం ఇప్పుడైనా చెప్పాలి కదా. మీరు ఇన్నేళ్ళు అలా షెల్లో ఉండిపోయి ఏమి ఓపెన్ అప్ అవ్వకుండా. చిచి అలా కాదండి, భలేవారు అలా కాదు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్. గుడ్ నో ఇఫ్ యు హావ్ అ థాట్ అంటే ఎవరున్నారు చుట్టుపక్కల. నాకు ఆశలు ఎన్నైనా ఉండొచ్చు, బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ నన్నెవరు కావాలని కోరుకుంటున్నారన్నదే కదా. బట్ మీరు చేస్తే ఈ క్యారెక్టర్ బాగుంటుందని ఎవరు వచ్చినా ఐఎమ్ ఓపెన్ టు ఆల్. ఐఎమ్ నాట్ పర్సన్ ప్లానింగ్స్ చేసుకుని ఇట్లాగే చేయాలి ఇలా, అది కాదు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్. మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తే బాగుంటుంది అని ఎవరైనా నా ముందు వచ్చి నిలబెడితే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దెమ్, అంతే. థ్యాంక్స్ అలాట్ ఇంద్రజ ఫర్ ద లవ్లీ ఇంటర్వ్యూ. కానీ మీరు పాట పాడాలి. మీరు ఇందాక ప్రామిస్ చేశారు మళ్ళీ తర్వాత పాడతాను అన్నారా, అందుకని మీరు ఒక్క 4 లైన్లన్నా పాడాలి. మీ సినిమా పాట అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఎవరి సినిమాలో పాట అయినా అవ్వచ్చు. మీ ఇష్టం. తమిళ్, మలయాళం, నాట్ రెడీ యాక్చువల్లీ. లాంగ్వేజ్ నో బార్. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్భూతాఖిల కోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ వ్రాళీయాచల వంశ పావనకరీ కాశీపురాతీశ్వరీ భిక్షాందేహి కృపావలం వనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ భిక్షాందేహి కృపావలం వనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. Thank you so much. Thanks a lot. Welcome. For more videos, subscribe to iDream Media.